So in Revelation chapter 14 we see three groups of people. ఇక్కడ ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో మనం మూడు రకాలైనటువంటి గుంపులను చూస్తాం. The gospel is preached and one group of people respond to the gospel. సువార్త ప్రకటించబడినప్పుడు ఒక గుంపు వ్యక్తులందరూ కూడా దానికి ప్రతిస్పందించారు. And they accept Jesus Christ, and at the time of harvest they are like grains. సో యేసుక్రీస్తుని వాళ్ళు అంగీకరించిన తర్వాత ఆ యొక్క పంట కోతకాలంకి వచ్చినప్పుడు వాళ్ళు ధాన్యంలాగా ఉన్నారు. The other group, even after hearing about Jesus, they reject or they don't decide to accept, and they are like the grapes which are trampled. సో యేసుక్రీస్తు గురించి విన్నప్పటికీ ఒక గుంపు ఏం చేశారు అంటే వాళ్ళు ఆ నిర్ణయం తీసుకోకుండా వాళ్ళు ద్రాక్ష గెలల వలె ఉండి వాళ్ళు తొక్కబడ్డారు. So first group of people, they are satisfied with just being born again, live a normal life and go to heaven. మొదటి గుంపు ప్రజలు ఏంటంటే కేవలం వాళ్ళు మారు మనసు అలాగే తిరిగి జన్మించడం అనే అనుభవంతోనే సరిపెట్టుకున్న తర్వాత వాళ్ళు పరలోకానికి వెళ్ళారు చనిపోయాక. They are not disciples. వారు శిష్యులుగా లేరు. Yeah. So it is like what we read in 1 Corinthians chapter 3. మొదటి కొరింథీ 3వ అధ్యాయంలో చూసినట్లుగా Everything will be tested in fire. ప్రతిదీ కూడా అగ్ని చేత పరీక్షించబడుతుంది. And some things will be just escaped fire. కొన్ని విషయాలు మాత్రం ఆ అగ్ని పరీక్ష నుంచి తప్పించబడతాయి. Oh, somehow I passed, somehow I escaped, somehow I came to heaven. ఏదోలాగా నేను తప్పించబడ్డాను, ఏదోలాగా నేను దాని నుంచి బయటకు వచ్చి పరలోకానికి వచ్చాను. Like cat on the wall. ఎలా అయితే గోడ మీద పిల్లిలాగా. Yeah. Somehow escaped. ఏదోలాగా తప్పించబడ్డాం. Yeah. But there are other group of believers. కానీ కొంతమంది గుంపు ఉన్నారు. They follow the lamb wherever he goes. వాళ్ళు గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్తే అక్కడికి వెంబడించే వాళ్ళుగా ఉన్నారు. And to them Peter is telling in 2 Peter chapter 1. పేతురు తను రాసిన 2వ పత్రికలో 11th verse. Chapter 1 and verse 11. 2 Peter chapter 1 and verse 11. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. 2 Peter chapter 1 and verse 11. 2వ పేతురు 1వ అధ్యాయం 11వ వచనం. For in this way an entrance to the everlasting kingdom of our Lord and Savior Jesus Christ will be abundantly provided to you, or richly provided to you. అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యంలో ప్రవేశమును మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. When some stranger comes at the gate, ఎవరైనా తెలియని ఒక వ్యక్తి ఆ గేట్ దగ్గరికి వస్తే, we don't know who they are, ఆయన ఎవరో మనకు తెలియనప్పుడు we will open the door slightly and see. సో మనం ఆ ద్వారాన్ని కొంచెంగా తీసి చూస్తాం. Yeah. Suppose they say your dad's friend or somebody. ఒకవేళ వచ్చిన వ్యక్తి నేను మీ నాన్నగారి స్నేహితుడిని ఎవరినో అన్నప్పుడు with much hesitation you open only one door and they come in. ఎంతో అనుమానంతో మనం ఏం చేస్తామంటే ఒక డోర్ ఓపెన్ చేస్తాం. Suppose he is an uncle whom you love very much. నీకు బాగా తెలిసిన నువ్వు ప్రేమించే ఒక అంకుల్ అయినట్లయితే, or auntie who is very much loving you. ఆంటీ నీకు తెలిసిన బాగా ప్రేమించే వ్యక్తి అయితే how will you open the door? ఎలా ఓపెన్ చేస్తావు డోర్ ని? Open the door both wide open. రెండు కూడా చాలా విశాలంగా తెరుస్తాం. come రండి, ఇంట్లోకి రండి అని ఆహ్వానిస్తాం. So two kinds of invitation to heaven. అలాగే పరలోకానికి కూడా రెండు రకాలైనటువంటి ఆహ్వానాలు ఉన్నాయి. Yeah. One group, yeah, with much difficulty they enter. ఒక గుంపు ఏంటంటే చాలా కష్టంగా వాళ్ళు దానిలో ప్రవేశిస్తారు. Another group, మరో గుంపు, their entrance is richly provided. వాళ్ళకి ప్రవేశం సమృద్ధిగా ఉంటుందంట. Everlasting kingdom is wide open for them. నిత్యరాజ్యంలో వాళ్ళకి ప్రవేశము చాలా విశాలంగా తెరవబడి ఉంటుంది. Who are those people? ఎవరు వాళ్ళు? They follow the Lord. వాళ్ళు తండ్రి ప్రభువుని వెంబడించిన వాళ్ళు వీళ్ళు. So that is the third group of people we have seen in book of Revelation. మనం ప్రకటన గ్రంథంలో ఈ మూడవ రకమైన గుంపును చూసాం. And we saw that they are the first fruits. వాళ్ళు ప్రథమ ఫలంగా తీసుకొనబడ్డారని కూడా చూసాం. And first fruits we can identify from the way they speak. ఈ ప్రథమ ఫలంగా ఉన్న వాళ్ళని మనం ఎలా గుర్తించవచ్చు అంటే వాళ్ళు ఏ విధంగా మాట్లాడతారనే దాన్ని బట్టి. They will be slow to speak. వాళ్ళు మాట్లాడడానికి చాలా నిదానంగా ఉంటారు. They will very carefully speak. చాలా జాగ్రత్తగా మాట్లాడతారు. Somebody said if you throw rice you can collect it back. మనం అన్నాన్ని మనం పారేస్తే మనం దాన్ని తీసుకోవచ్చు. But if you throw words, very difficult to collect back. కానీ మాటని గనుక మనం పడేసినట్లయితే దాన్ని వెనక్కి తీసుకోవడం చాలా కష్టం. Yeah, you say I have seen that. నువ్వు అంటావు నేను దాన్ని చూశాను అని. He has done like that. అతను అలా చేశాడు, నేను చూశాను. And that news spreads.
అలా విధంగా ఒక మాట అలా వ్యాపిస్తూ ఉంటుంది. Then after some time you feel what you said is wrong. కానీ కొంత సమయం తర్వాత నువ్వు తెలుసుకుంటావు ఏంటంటే నువ్వు చెప్పింది తప్పు అని. There is some problem in your seeing. నువ్వు చూడడంలో ఎక్కడో తప్పు జరిగింది. There is some problem in your interpretation. దాన్ని నువ్వు వ్యక్తీకరించడంలో ఎక్కడో తప్పు జరిగింది. Some problem with you in understanding. దాని విషయాన్ని అర్థం చేసుకోవడంలో నీలో తప్పు జరిగింది. But already the news has spread. కానీ అప్పటికే ఆ వార్త వ్యాపించేసి ఉంటుంది. Yeah, there was a person standing in the court. కోర్టులో ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. And for some accusation he has done some crime. He is there in the court. అతని మీద ఒక నింద ఆరోపణ చేయబడిన దానికోసం అతను నిలబడి ఉన్నాడు. And this is what the judge said. అది జడ్జి ఏం చెప్పాడంటే, He gave a bundle of papers to him. ఆయనకు ఒక పేపర్లో బండిల్ అతని చేతికి ఇచ్చారు. He asked him అడిగాడు అనమాట, to tear all the papers into bits and throw while he goes home. సో ఆ న్యాయాధిపతి ఏం చెప్పాడంటే ఆ పేపర్లన్నింటినీ ఒక్కొక్కటి చిన్న చిన్న ముక్కలుగా చింపేసేసి నువ్వు వెళ్ళే దారిలో పడేయమన్నాడు. So he was doing that. అలా చేస్తా పోయాడు. And he went home by taking all the bits of papers, throwing. By the time we went home, all the papers are gone. సో ఇంటికి వెళ్ళే మార్గంలో చింపుతూ విసిరేస్తూ వెళ్ళాడు. ఇంటికి వెళ్ళేసరికి అవన్నీ కూడా అయిపోయినాయి. Then he was asked to come the second day. రెండో రోజు అతని ఇంటికి మళ్ళీ రావడానికి వచ్చినప్పుడు, second or third day. రెండో రోజో మూడో రోజో, So he came. మళ్ళీ వచ్చాడు. Judge asked him, అప్పుడు న్యాయాధిపతి అడుగుతున్నాడు, did you do the work which I said? నేనేం చెప్పాను నీకు ఆ పని చేసావా? Yes my lord. ఎస్ ప్రభువా చేశాను. Did you do exactly as I said? నేను ఏం చెప్పాను అలాగే చేసావా? Yes my lord. అవును ప్రభువా చేశాను. Now go back. ఇప్పుడు నువ్వు వెళ్ళు, collect all those papers, come. ఆ చిరిగిపోయిన ముక్కలన్నీ వేరుకొని He was blinking. రా. ఎక్కడి నుంచి చేయగలడు? How can I go and collect them? ఎలా వాటన్నిటిని నేను తీసుకురాగలను? I don't know where it is gone. It is a month where heavy wind is also there. సో గాలికి అవి ఎక్కడెక్కడికో ఎగిరిపోయి ఉంటాయి. Some places some rain was there. అక్కడ కొంచెం వర్షం పడింది ఒక చోట. They all went somewhere. అవన్నీ చాలా చోట్లకి వెళ్ళిపోయి ఉంటాయి. Only few bits of paper you can see. అక్కడక్కడ చిన్న చిన్న ముక్కలు మిగిలాయి. Yeah, all are carried away by wind. అవన్నీ కూడా ఎగిరిపోయినాయి మిగిలినవి. Then the judge said, అప్పుడు ఆ న్యాయాధిపతి చెప్పాడు, whatever accusation you told about this man, నువ్వు వేరే వ్యక్తి గురించి నిందారోపణ చేసావు కదా, it is false. అది తప్పు. You have told to some people. కానీ నువ్వు వేరే వ్యక్తికి చెప్పేసావు. They have told to some people. అతను వేరే వ్యక్తికి చెప్పాడు. They have told to some people. వాళ్ళు ఇంకొకళ్ళకి చెప్పారు. It is like the wind taking away these papers. ఆ విధంగా నువ్వు ఈ పేపర్ ముక్కల్ని చించుతూ వెళ్ళినట్టుగా It has spread to so many places. చాలా ప్రదేశాలు అది వ్యాపించేసి. Now how will you collect it back? నువ్వు అవన్నీ విషయాలను మళ్ళీ వెనకాల Is తీసుకురాగలవు. it possible to go and correct everybody? నువ్వు అందరి దగ్గరికి వెళ్ళి అది తప్పు అని చెప్పగలవా? Very difficult. చేయలేవు. Because you yourself don't know where it has all spread. అది ఎక్కడెక్కడికి వెళ్ళిందో నీకు కూడా తెలియదు. A wrong opinion about this person. ఈ వ్యక్తి గురించినటువంటి తప్పుడు అభిప్రాయం. But he was not wrong. కానీ అతను తప్పుడు కాదు. But you spread a wrong message. కానీ అతని గురించి నువ్వు ఒక తప్పుడు విషయాన్ని పంపించావు. So the judge taught him a lesson. న్యాయాధిపతి అతనికి ఒక పాఠం And నేర్పించాడు. for that he gave him some punishment. దానికోసం అతనికి ఒక శిక్ష ఇచ్చాడు. Have we not done that? నేను ఆ పని చేయలేదు. Spreading rumors. నేను ఒక రూమర్ని వ్యాపింప చేసేలాగా, Something bad about a person. ఒక విషయం గురించి, ఒక వ్యక్తి గురించి చెడ్డ విషయాన్ని మాట్లాడడం. Yeah, you know what elder did in his home? Elder did in his home. ఒక పెద్ద అతని ఇంట్లో పని చేసేటప్పుడు, Or this brother, you know what he did? ఆ సహోదరుడు ఏం చేశాడో తెలుసా? Only half truth. ఒక సగం సత్యం మాత్రమే. But the truth, before you travel to your home, truth goes 2 or 3 times around the globe. నువ్వు ఇక్కడ నుంచి నువ్వు ఇంటికి వెళ్ళే లోపు నువ్వు మాట్లాడిన ఆ మాట ఈ భూమిని 3 సార్లు 4 సార్లు చుట్టేస్తుంది. Yeah, it has spread so much. ఎంతో గొప్పగా వ్యాపిస్తుంది. That's why James is telling. అందుకని యాకోబు చెప్తున్నాడు, The first fruits are not like that. ప్రథమ ఫలం అలా ఉండరు. They are very careful with their mouth. వాళ్ళు తమ మాటల్లో చాలా జాగ్రత్తగా They ఉంటారు. are slow to speak. మాట్లాడడంలో నిదానించేవారుగా ఉంటారు. Is there some problem in their tongue and mouth? నాలుగుకి నోటికి మధ్యలో ఏమైనా ప్రాబ్లం ఉందా? They are speaking slowly. నెమ్మదిగా మాట్లాడడానికి ఏమైనా సమస్య ఉందా? No. లేదు. They send it back. వాళ్ళు లోపలికి తీసుకున్నారు. Again, shall I say? నేను మాట్లాడాలా వద్దా? Go back. మళ్ళీ వెనక్కి వెళ్ళారు. Lord, shall I say this way? లేదు ఈ పదంగా మాట్లాడొచ్చా? If I say this way, how he will understand? సో నేను అతను అర్థం చేసుకునే విధంగా మాట్లాడొచ్చా? Keep on questioning 7 times. Sometimes you decide not to talk about it. సో తమలో తాము ఒక 6 సార్లు 7 సార్లు ఆలోచన చేసుకుని ఓకే ఇది మాట్లాడకూడదు. It is not worth. అది ఉపయోగకరమా? It is not going to help that person or me. అది అవతల వ్యక్తికి కానీ నాకు కానీ అది ఉపయోగపడుతుందా లేకపోతే సాయం చేస్తుందా? Let it die in myself. లేకపోతే అది నాలోనే చనిపోనివ్వు. Yeah. So when somebody said, ఎవరో చెప్పారు, when 2 Christians join together, ఒక ఇద్దరు క్రైస్తవులు కలిసినప్పుడు they will fry వాళ్ళ third person in the pan. వాళ్ళిద్దరు మూడో వ్యక్తిని వేయిస్తారంట. Yeah. So when 2 people join together, talk about yourself.
ఇద్దరు వ్యక్తులు కనుక కలిసినప్పుడు మీ గురించే మాట్లాడుకోండి. Is there any need to talk about the third person? మూడో వ్యక్తి గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందా? What he did, why he did, and how he did? అతను ఏం చేశాడు, ఎందుకు చేశాడు, ఎలా చేశాడు? No need. అవన్నీ అవసరం లేదు. So as far as possible, go and tell that person. అయితే అంతకు అవసరం ఆ వ్యక్తికి వెళ్ళి చెప్పు. So Brother Zach has got a practice. జాక్ పూనన్ గారికి ఇలాంటి ఒక అలవాటు ఉండింది. You go and tell about a brother. ఒక వెళ్ళి ఒక సహోదరుడికి చెప్తాడు. He'll immediately ask. వెంటనే అడిగినప్పుడు Okay, I will call him and check with him. నేను అతను పిలిచి దీని గురించి అడుగుతాను. No, brother. లేదు చెప్పొద్దు. Then don't say things like that. సో అలాంటి అందుకే చెప్పకూడదు. If you don't want to be verified, yourself are not sure. నీకు తెలియని విషయాల్ని నువ్వే ఖచ్చితంగా తెలియనప్పుడు నువ్వు మాట్లాడకూడదు. Yeah, then why you are telling others? ఇతరులకు ఎందుకు చెప్తావు అలాంటప్పుడు? So we have that kind of lust in our flesh. మన శరీరంలో ఈ దురాశ ఉంటుంది. Yeah, telling something to somebody bad about somebody. సో ఒక వ్యక్తి గురించి చెడుని ఇంకొకరికి చెప్పడం అనే విషయం. So Lord, put a security guard in my mouth. David prays. Put a guard in my mouth. God means security, safety. ఓకే, దేవుడు మన నోటికి ఒక మూతం పెట్టాడు. Yeah. So first fruits, the first thing is they'll be very careful about their mouth. కాబట్టి ప్రథమ ఫలంగా ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా తమ నోటి గురించి జాగ్రత్త కలిగి ఉంటారు. That is also mentioned in Revelation chapter 14. అది ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో కూడా ఇక్కడ ప్రస్తావించబడింది. Revelation chapter 14 14వ అధ్యాయము and verse 5. 5వ వచనం. Revelation chapter 14 and verse 5. 14వ అధ్యాయం ప్రకటన గ్రంథం 5వ వచనం. And in their mouth no deceit is found. వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు. Yeah. And they are without fault before the throne of God. దేవుని యొక్క సింహాసనం ఎదుట వారు అనింద్యులు. Yeah. How can you be found faultless before the throne of God? దేవుని ఎదుట ఎటువంటి నింద లేని వాళ్ళకి ఎలా కనబడతారు మనుషులు? By taking care of our mouth. మీ నోటి గురించి జాగ్రత్త తీసుకున్న By వాళ్ళు. taking care of our tongue. వారి నాలుక విషయంలో జాగ్రత్త తీసుకున్న వాళ్ళు. James speaks a complete chapter on this tongue. ఆయన ఈ యాకోబు ఒక అధ్యాయం మొత్తం ఈ నాలుక గురించి మాట్లాడుతూ The ఉన్నాడు. tongue is like a fire. నాలుక అగ్ని వంటిది. One small fire stick is sufficient to ignite the entire forest. ఆ అరణ్యం మొత్తం తగలబెట్టడానికి ఒక చిన్న అగ్ని రవ్వ సరిపోతుంది. Yeah. Sometimes in the summer time you can see the mountain fires. ఆ వేసవ కాలంలో మనం అక్కడ ఇవి కొండలు అరణ్యం మంటలకు చిక్కొండని చూస్తాం. Huge trees, they all are burning. In the night time, heavy fire you can see. పెద్ద కార్చిచ్చులు, చాలా పెద్ద వృక్షాలు కూడా రాత్రులు కూడా కాలిపోతా ఉంటాం చూస్తాం. When you want to find out how it happened, ఎవరైనా వెళ్ళి అది ఎలా జరిగింది అని కనిపెట్టాలని చూస్తే, some people who take care of the sheep go into the mountain. అక్కడ గొర్రెలను తీసుకుని వెళ్ళిన వాళ్ళు, They smoke వాళ్ళు సిగరెట్ తాగి and they throw. అవి పడేసి ఉంటారు. And slowly that fire catches and wind blows, it becomes a wild fire. చిన్నగా అది మంట అంటుకుని అక్కడ గాలి వచ్చినప్పుడు ఆ మంటకి అది కొంచెం వ్యాపిస్తుంది. Recently you would have read in the news how the fire came in California. కాలిఫోర్నియా అనే ప్రదేశంలో అమెరికాలో మనం ఈ అరణ్యం కార్చిచ్చు గురించి చదివాం. It has burnt so many big houses. చాలా పెద్ద ఇళ్లను కూడా నాశనం చేసేసి, So many rich people lost their houses. ఎంతో మంది ధనవంతులు వాళ్ళ ఇళ్లను కోల్పోయారు. Lost their properties. వాళ్ళ యొక్క ఆస్తులు కోల్పోయారు. Overnight they became paupers. ఒక్క రాత్రిలో వాళ్ళందరూ కూడా మామూలుగా నేల స్థితికి వచ్చేసారు. Fire. అగ్ని. Yeah. It's very dangerous. ఎంతో ప్రమాదకరమైంది. Your tongue and my tongue has got that power. నీ నాలుక నా నాలుక అలాంటి శక్తి ఉంది. That's why James says I have to be very careful. కాబట్టి యాకోబు చెప్తున్నాడు నాలుక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. Like they put a bridle for the horse. మనం ఒక గుర్రాన్ని మనం ఒక కళ్ళెంతో అదుముతాం. Initially if you are not very careful, better to put a bridle on your tongue. అయితే మొదట్లో నువ్వు నీ నాలుకను నువ్వు కంట్రోల్ చేయలేకపోతే నీ నోటికి కళ్ళెం వేసుకోవడం మంచిది. Yeah. So that is the first fruit. అది ప్రథమ ఫలం. Yeah. First fruit is being very careful in what we speak. ప్రథమ ఫలంగా ఉండటంలో మొదటి లక్షణం ఏంటంటే మన మాట విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉండటం. Wherever the lamb goes, they follow. ఎక్కడికైతే ఈ గొర్రెపిల్ల వెళ్ళిందో అక్కడికి వెంబడించడం. About the first fruits we read in the Old Testament also. ప్రథమ ఫలం గురించి మనం పాత నిబంధనలో కూడా చూస్తాం. Deuteronomy chapter 26, first 10 verses we read. ద్వితీయోపదేశకాండం మనం 26వ అధ్యాయం మొదటి 10 వచనాలు దాని గురించే చూస్తాం. Yeah. You know Cain and Abel. కయీను ఏబెల్ గురించిన కథలో They gave offering to God. వాళ్ళు అర్పణని అర్పించడానికి వచ్చారు. And God accepted the offerings of Abel. ఏబెలు అర్పించిన అర్పణని దేవుడు అంగీకరించాడు. Because Abel brought the best of the sheep.
కానీ ఎందుకంటే ఏబేలు తనకున్నటువంటి ఆ గొర్రెల మందల్లో ఉత్తమమైన దాన్ని అర్పించాడు. He offered to God something best. నువ్వు నీకున్న దానిలో ఉత్తమమైన దాన్ని దేవునికి అర్పిస్తున్నావా? But Cain, కానీ కయ్యను he just went there. వెళ్ళాడు, Whatever came to his hand, he plucked. తన చేతికి వచ్చిందంతా అతను కొన్న పంటలో నుంచి Some తీసుకున్నాడు. brinjal, some tomato, some beans, some drumstick. కొన్ని ములకాయలు తీసుకున్నాడు, కొన్ని బీన్స్ తీసుకున్నాడు, అవన్నీ తీసుకున్నాడు. Put it in the altar. తీసుకొచ్చి ఆ బలిపీఠం మీద పెట్టేశాడు. 2 or 3 tomatoes are spoiled. అందులో 2-3 టమాటాలు కుళ్ళిపోయినాయి. Take some brinjal, some worms are there. కొన్ని వంకాయలు కుళ్ళిపోయినాయి, హోల్స్ ఉన్నాయి. He offered like that. అలాగే తీసుకొచ్చి అర్పించేశాడు. Why he offered like that? ఎందుకు అలా అర్పించాడు? Because his heart was not pure. ఎందుకంటే అతని హృదయం ఎలా ఉంది? The offering is just the reflection of the heart. మనం అర్పించే అర్పణ మన హృదయాన్ని ప్రతిఫలిస్తుంది. Yeah, my heart has got lot of worms. నా హృదయంలో అలాంటి రంధ్రాలు ఉన్నట్లయితే, Something spoiled here. అక్కడక్కడ చెడిపోయి, Something stinking here. అక్కడక్కడ వాసన వచ్చేలాగా, I am not cleansed. నేను కడగబడలేకుండా I ఉంటే, offer something to God. నేను దేవునికి అలా అర్పించినప్పుడు That is also stinking. అది కూడా అలాగే మురికి వాసన It వచ్చేలా is ఉంటుంది. not a sweet smelling flavor to the Lord. కానీ దేవునికి సువాసన కలిగిందిగా ఉండదు. So that's why Bible says, కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, Genesis we read, ఇక్కడ ఆదికాండంలో చదువుతాం, God accepted Abel and then his offerings. మొదట ఏబేలుని అంగీకరించిన తరువాత అతను ఇచ్చిన అర్పణ అంగీకరించాడు దేవుడు. So in the same way, when you offer something to God, అదే విధంగా నువ్వు దేవునికి ఏదైనా అర్పించినప్పుడు, first, are we acceptable to God? మొదటగా మనం అంగీకారయోగ్యంగా ఉన్నామా? Yeah, if we are not, if we have envy in our heart, మన హృదయంలో ఎవరి మీద మత్సరం కుళ్ళు ఉన్నట్లయితే, jealousy against some sister, ఎవరైనా సిస్టర్ పట్ల అసూయ కలిగి or ఉన్నట్లయితే, brothers having jealousy against some brother, ఒక సహోదరుడు మరొక సహోదరుడి మీద అసూయ కలిగి I ఉన్నట్లయితే, am not like him, అతనంటే నాకు ఇష్టం లేదు, I am not like her, నేను అతనిలాగా లేను, my children are like not like their children. నా పిల్లలు వాళ్ళ పిల్లల్లాగా లేరు. See, psalmist says in 139 Psalm, కీర్తనాకారుడు 139లో చెబుతున్నాడు, God has created me in a unique way. నన్ను ఒకే రకంగా దేవుడు సృష్టించాడు. What is unique? ఒకే ఒక్కడుగా అంటే ఏంటి? Suppose I say this mic is unique. ఈ మైక్ అనేది ఒకే ఒక్కటి అని అన్నాము అంటే, You search any shop, you cannot find a mic like this. దాని అర్థం ఏంటంటే ఇలాంటిది ఇంకా ఏ షాప్లోనూ దొరకదు అని అర్థం. People say tailor made టైలర్ మేడ్ అని చెప్తారు పిల్లలు, or custom made. డస్టర్ మేడ్, Customers, custom made. Yeah. కస్టమ్ మేడ్ అంటే వాళ్ళ కొరకు తయారు చేసింది అది. Exactly for me. అది నా ఒక్కడి కొరకమే అది అన్నమాట. You can either buy a ready-made shirt, ఈ షర్ట్ ఇంకెక్కడ నువ్వు దొరుకుతుందా? or tailor made means exactly fitting for me. టైలర్ మేడ్ అంటే అది కేవలం నా శరీరానికి మాత్రమే సరిపోయేలాగా. Anybody wears this shirt, it will not fit for them. ఇంకా వేరే ఎవరైనా ఈ షర్ట్ని వేసుకుంటే అది వాళ్ళకి సరిపోదు. That is called unique. అది ఒకేలా ఉండటం అంటే. So psalmist says, God has created me in a unique way. అందుకని కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, దేవుడు నన్ను ఒకే ఒక్కడుగా సృష్టించాడు అని. And in this world, billions of people are there. ఈ లోకంలో కొన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు, Crores and crores of people. కోట్ల కొలది ప్రజలు ఉన్నారు. Nobody is like you. ఎవ్వరూ కూడా నీలాగా లేరు. You are unique. నువ్వు ఒక్కడవే. Your hand print is unique. నీ యొక్క ఈ తమ్ ఇంప్రెషన్ ప్రింట్ ఉంది, అది ప్రత్యేకమైంది. You see your hand. నీ చేతిని చూసినట్లయితే, Have you ever wondered why God has put some fingerprint like this? ఈ వేలి ముద్ర ఇలా ఉందని ఎప్పుడైనా ఆశ్చర్యపోయావా? How God is wise. ఈ దేవుడు అలా ఎలా తయారు చేశాడు? When you put your fingerprint, it is unique for you. నువ్వు ఈ వేలి ముద్రను కనుక వేసినట్లయితే అది ప్రత్యేకమైంది నీ ఒక్కడికే. You call thousands of people, lakhs of people, crores of people to put, nobody's fingerprint is like yours. సో ఈ వేలి ముద్రని వేరే వాళ్ళతో ప్రత్యేకించి చూసినప్పుడు వేల మంది, కోట్ల కొలది, లక్షల మంది ప్రజలైనా కానీ అది ఎవరికి మ్యాచ్ అవ్వదు. Then how can you say that I am not like him? అప్పుడు నువ్వు ఎలా చెప్పగలవు నేను అతనిలాగా లేను అని? My children are not like నా పిల్లలు వాళ్ళ పిల్లల్లాగా లేరు అని? They are unique. నువ్వు ప్రత్యేకమైన వాడివి. They have some weaknesses. వాళ్ళకి కొన్ని బలహీనతలు ఉంటాయి. They also have some goodness. వాళ్ళకి మంచిది కూడా ఉంటుంది. They have some strengths. వాళ్ళకి కొన్ని బలాలు ఉంటాయి. Try to find out that and you grow them. వాళ్ళల్లో అవి నువ్వు వెతికి పట్టుకుని వాటిని అనుసరించు. Make their strengths more stronger. సో వాళ్ళ బలాలని నువ్వు ప్రోత్సహించి వాళ్ళని ఇంకొంచెం బలవంతులుగా చెయ్యి. Somebody said, ఎవరు అన్నారు, the approach of our Indians and approach of some other country people. మన భారతదేశంలో ఎలా ఉంటారు, ఇది వేరే దేశస్తులు ఎలా ఉంటారు అనే విషయంలో, your son brings a record, progress report. పిల్లలు తీసుకొచ్చి మీ ప్రోగ్రెస్ రిపోర్ట్ తల్లిదండ్రులకు తీసుకొచ్చినప్పుడు, Tamil 99, ఓకే ఇక్కడ తమిళం 99, English 98, ఇంగ్లీష్ 98, Science 55, సైన్స్ 55, Maths 90, లెక్కలు 90, Social 90, సోషల్ 90. So all the subjects he has got above 90. అన్ని సబ్జెక్టుల్లోనూ 90 పైగా వచ్చాయి. And one subject has got
55. ఒక్క సబ్జెక్ట్లో మాత్రమే 55 వచ్చాయి. What is the subject? ఆ సబ్జెక్ట్ పేరేంటి? Science. సైన్స్. So you say, oh, you are weak in science. వాళ్ళు ఏమంటారంటే భారతీయులు, ఇగో నువ్వు సైన్స్లో బలహీనంగా ఉన్నావు అంటారు. Mummy, 4 things I am strong. You are not seeing that. You are seeing only the weakness. పిల్లాడు అంటాడు, అమ్మ చూసావా అన్నిటిలోనూ నేను 90 కంటే ఎక్కువగా ఉన్నా, స్ట్రాంగ్గా ఉన్నాను, నువ్వు ఒక్కటే బలహీనంగా ఉన్నా చూస్తావేంటి? I am not only seeing the weakness. నువ్వు బలహీనతలు మాత్రం చూడడం I కాదు. am going to send you to tuition. నన్ను ట్యూషన్కి పంపించు. Go to science teacher. సైన్స్ టీచర్కి పంపిల్లు. 2 hours science. చదువు. And what is the mark? Next test, science mark. నెక్స్ట్ ఎగ్జామ్లో సైన్స్ మార్కులు చూస్తే, So we are trying to make him stronger where he is weak. అయితే మనం ఎక్కడ బలహీనంగా ఉన్నాడో అక్కడ బలవంతులుగా చేయడానికి And ప్రయత్నిస్తాం. it gives more aversion. దానికోసం ఎక్కువ దాని మీద కేంద్రం చేస్తాం. This science. అయ్యో సైన్స్ అని. Science teacher and science tuition and science homework, this and that. సైన్స్ టీచరు, సైన్స్ ట్యూషన్, సైన్స్ హోంవర్క్ మొత్తం సైన్స్ మీదే. He loses confidence. అతను తన మీద ఉన్నటువంటి నమ్మకాన్ని కోల్పోతాడు. Then he becomes weak in social also. సోషల్లో కూడా అతను బలహీనుడైపోతాడు. In other country, వేరే దేశంలో అయితే, I don't want to mention the country. వేరే దేశాల పేరు చెప్పట్లేదు, Yeah, they bring the progress card. వాళ్ళు ప్రోగ్రెస్ రిపోర్ట్ చూస్తారు. Maths 98. మ్యాథ్స్ 98, Other subjects 80. మిగతా అన్ని కూడా 8, 80. Oh, maths is 98. లెక్కలో 98. You are strong in that. చాలా ధైర్యంగా Study ఉన్నావు, more maths. స్ట్రాంగ్ గా ఉన్నావు, దాని కూడా మ్యాథ్స్ బాగా చదువు. Become an excellent man in that place. సో లెక్కల్లో నువ్వు బాగా మంచి ప్రావీణ్యత Leave సంపాదించు. other weak things. మిగతా విషయాలు పట్టించుకోమాక. So they become experts. వాళ్ళు దానిలో నిష్ణాళ్ళు అవుతారు. But that is his strong point. అది అతనిలో ఉన్న బలమైన Make him విషయం. more stronger. కాబట్టి దాన్ని ఇంకొంచెం బలంగా చేస్తారు. And he shines. కాబట్టి ఆ విధంగా అతను ప్రకాశిస్తాడు. Our people, కానీ మన వాళ్ళు they lose confidence మన అందులో ఉన్న విషయంలో కూడా and become weak in other subjects also. సో వాళ్ళకు ఉన్న విషయాల్లో కూడా వాళ్ళకున్నటువంటి నైపుణ్యాన్ని So కోల్పోతారు. encourage people. కాబట్టి ప్రోత్సహించాలి మనుషులు. Yeah, our strength should become more stronger. వాళ్ళ బలం మరింకొంచెంగా బలపడాలి. What will happen? ఏం జరుగుతుంది? It is like you have a 5 cent of land or 1 square yard of land. ఒక 5 సెంట్ల స్థలం ఉన్నట్లయితే మీకు, You have some thorns. అక్కడ Thorny bushes are there. ఓకే, మీకు అక్కడ ముళ్ళ పొదలు ఉన్నాయి. Now you can do 2 things. ఇక్కడ 2 విషయాలు మీరు చేయొచ్చు. Suppose 2 people are having lands. ఇక 2 వ్యక్తులకి ఉన్నాయి అనుకుందాం, ఇలాంటి 2 You స్థలాలు. want to remove all the bushes. ఒక చోట ఉన్నటువంటి అన్నిటిని తీసేయచ్చు. So first day you go with much difficulty, you are removing 2 bushes. ఒక రోజు వెళ్ళావు, చాలా కష్టపడి ఒక 2 ముళ్ళ పొదలను తీసావు. And then next day other bushes. మిగిలిన తర్వాత రోజు కొన్నిటిని తీసావు. By the time you go for the 3rd day or 4th day, again some bushes grow here. ఓకే, మొదట నువ్వు 3వ రోజు వెళ్ళి ఇంకోటిని తీయాలనుకున్నప్పుడు ఇక్కడ కొన్ని పెరిగి ఉండొచ్చు. You keep on concentrating on removing the bushes. కాబట్టి నువ్వు అది పెద్దగా అవి తీస్తూ ఉండంటే ఇంకో చోట పెరుగుతూ ఉంటాయి. What are you doing, brother? నువ్వేం చేస్తున్నావు సహోదరుడా? I am removing thorns. నేను ముళ్ళ పొదలను తీసేస్తున్నాను అంటున్నావు. Why you remove thorns? ఎందుకు తీస్తున్నావు ముళ్ళ I పొదలు? want to remove thorns. ఎందుకంటే అవి తీసేయాలి. The other person, ఇంకొక వ్యక్తి ఏం what are చేస్తున్నాడు? you doing, brother? అతను ఏం చేస్తున్నాడు? I am planting good plants. నేను మంచి మొక్కలు నాటుతున్నాను. Jackfruit, mango పనస sapling, పనస చెట్టు, మామిడి మొక్క, chickus, చిక్కుడు మొక్క, jackfruit. పనస, Yeah, good things. అలా మంచి మంచి చెట్లని నాటుతా. What about thorns? Are you not removing thorns? సో ముళ్ళ మొక్కల గురించి అతనే పట్టించుకోవట్లేదు. I don't care about it. ఆ ముళ్ళ పొదలకు Yeah, సంబంధం today somebody brings one sapling, ఏదైనా ఒక sapling, small nursery plant. ఓకే, ఒక చిన్న మొక్కను తీసుకున్నట్లయితే, Yeah, I want to plant that. దాన్ని తీసుకొస్తే So I prepare that small place. దాని చుట్టూ ఒక చిన్న దాన్ని సిద్ధపరుస్తాను. Whether thorn is there or not, I prepare it. I dig that. అక్కడ ఒకవేళ ముళ్ళ పొద ఉంటే దాన్ని సరి చేస్తాను నేను. I plant it. అక్కడ దాన్ని నాటుతాను. Next day, next sapling. ఇంకొక మొక్కను తీసుకొస్తాను. I only concentrate on planting good things. నేను మంచి విషయాల్ని నాటడం అనే దాని మీద నేను దృష్టిని పెట్టాను. Where are thorns? అక్కడ వెళ్ళే కొద్దీ In ఏమవుతాయంటే this అక్కడ process, those things are all going away. ఈ క్రమంలో అన్ని ముళ్ళ పొదలు అన్ని నిర్మూలించబడతాయి. What are we concentrating? నువ్వు దేని విషయంలో Oh, I am fighting against this sin, brother. నేను ఈ పాపం మీద నేను I am దృష్టి fighting పెట్టాను. against this sin. ఆ పాపం మీద పోరాడుతున్నాను. I am fighting against this lust. ఈ యొక్క శరీర దురాశ మీద Concentrating పోరాడుతున్నాను. on only the negative things. నువ్వు నీ హృదయంలో ఉన్నటువంటి నెగటివ్ థింగ్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసావు. Other brother, కానీ వేరే సహోదరుడు what are you doing, brother? ఏం చేస్తున్నాడు? I am not concentrating on the negative things. నా హృదయంలో ఉన్నటువంటి ఆ రుణాత్మకమైన వాటిని నేను I want చూడలేదు. more love. నేను ప్రేమిస్తున్నాను. I want more patience. నేను మరొక I సహనాన్ని want కలిగి this ఉండాలి. good thing. నేను ఆ మంచి విషయం I కలిగి want ఉండాలి. divine nature. నేను దైవికమైన స్వభావాన్ని I am కలిగి reading ఉండాలి. what is the nature of Jesus Christ. నేను దేవుని వాక్యం చూస్తా ఉన్నాను, యేసుక్రీస్తు స్వభావం I am కోసం. inheriting. ఆ విధంగా నేను దాన్ని సంపాదించుకుంటా ఉన్నాను. Then automatically the old nature or old things
which I don't want సో ఆటోమేటిక్గా disappears. నా హృదయంలో ఉన్నటువంటి ఈ చెడు తలంపులు స్వభావాలు అన్నీ కూడా వెళ్ళిపోతాయి. So speak slowly. కాబట్టి మాట్లాడేటప్పుడు నిదానించి మాట్లాడాలి. Yeah, whatever I speak, it will be words of grace, కాబట్టి నేను మాట్లాడేవి ఒక మంచి విత్తనాలుగా ఉండాలి. seasoned with salt. Sorry, seasoned with salt. ఇవి సాల్ట్ అంటే ఉప్పు వేసిన విధంగా ఉండాలి. Yeah, yes, okay. yeah. Colossians 4:6. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. Colossians కొలస్సీలకు రాసిన పత్రిక chapter 4 4వ అధ్యాయము and verse 6. 6వ వచనం. Yeah. What do we read? Let your speech always be with grace. ప్రతి మనుష్యునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వాలన్నది మీరు తెలుసుకున్న సంభాషణ ఉప్పు వేసినట్లుగా రుచి కలదిగా ఉండని. Yeah. Seasoned with salt, that you may know how you should answer everyone. సో మీరు సమాధానం ఎలా ఇవ్వాలో తెలుసుకోవడానికి ఉప్పు కలదిగా ఉండాలి, రుచి కలదిగా, కృపాసహితంగా ఉండాలి. Yeah. Sometimes you take good curry and rice. కొన్నిసార్లు మనం మంచి కూరని అలాగే అన్నంలో కలుపుకుంటూ ఉంటాం. Yeah, good dish only. అది మంచి కూరే, But no salt. కానీ దానిలో ఉప్పు లేదు. So you ask for some more salt. దాన్ని అడుగుతావు కొంచెం ఉప్పు వేస్తే Or బాగుంటుంది. you prepare an omelette. నువ్వు ఒక ఆమ్లెట్ తయారు చేసేటప్పుడు No salt. ఉప్పు లేదనుకోండి, How you feel? ఎలా ఉంటుంది మీకు? Yeah, some people's words are like that. కొంతమంది యొక్క మాటలు అలాగే ఉంటాయి, No salt. ఎటువంటి ఉప్పు లేకుండా. But our speech should be with salt. కానీ మనం మాట్లాడేది ఉప్పు రుచికలుగా ఉండాలి. It's a training. అది మనం శిక్షణతో వస్తుంది. Lord, I want to speak with the grace. ప్రభా నేను కృపాసహితంగా మాట్లాడాలి. How can I speak with grace? నేను కృపాసహితంగా ఏ విధంగా The మాట్లాడగలను? heart has to be filled with grace. ఇది అప్పుడు మన హృదయం కృపతో నిండిపడి ఉండాలి. Whatever is in the heart, it comes out of the mouth. మన హృదయం ఏమైతే నిండి ఉంటుందో అదే నోటి ద్వారా బయటకు వస్తుంది. So, if I don't have deceit in my tongue, that means I don't have deceit in my heart. నా నోటిలో మోసం లేదు అని అంటే దాని అర్థం ఏంటంటే నా హృదయంలో కూడా మోసం లేదని అర్థం. That's why I say, send it inside. కాబట్టి లోపలే దాన్ని మనం And సరి see, చేసుకోవాలి. something wrong is there inside. లోపల ఏదైనా తప్పు ఉంటే, Lord, give me a clean heart. నన్ను ప్రభా నాకు ఒక మంచి హృదయాన్ని దయచేయండి. David is praying to God. దానికోసం మనం ప్రార్థన చేయాలి. Create in me a clean heart, O God. నా హృదయంలో ఒక పవిత్రమైన హృదయాన్ని ఇవ్వండి ప్రభా. And renew and right spirit within me. మంచి హృదయాన్ని, మంచి ఆత్మ నాలో పెట్టండి. In English, there's a saying. ఒక మాట ఉంది ఇంగ్లీష్లో, It is better to light a candle than to curse darkness. మనం చీకటిని శపించడం కంటే ఒక కొవ్వొత్తిని వెలిగించడం మంచిదంట. So don't keep on cursing darkness. చీకటిని ఎప్పుడు శపించొద్దు. Even in your children, మీ పిల్లల్లో కూడా when they do something wrong, వాళ్ళు ఏదైనా తప్పు చేసినప్పుడు jump on them. వాళ్ళ మీద వెంటనే దూకేయకండి. When they do something right, వాళ్ళు ఏదైనా మంచి చేసినప్పుడు you don't care. దాన్ని ఏం పట్టించుకోకుండా Now ఉంటే, reverse it. కానీ దాన్ని తారుమారు చేయండి. When they do something good, వాళ్ళు ఏదైనా మంచి చేస్తే jump on them, appreciate them. వాళ్ళ మీదకి వెళ్ళి వాళ్ళని అప్రిషియేట్ చేయండి. When they do something bad, వాళ్ళు తప్పు చేస్తే don't appreciate. దాన్ని పట్టించుకోవద్దు, Ignore. దాన్ని వదిలేయండి. So the child will learn, oh, if I do good, I get appreciation. కాబట్టి బిడ్డ ఆ విధంగా నేర్చుకుంటాడు. అంటే నేను ఏదైనా మంచి చేస్తే నాకు ప్రశంసలు దొరుకుతున్నాయి అనుకుంటాడు. Yeah. Some places, no, small children, when the guests come, they come and urinate in the center of the house. కొన్ని ఇళ్లలో చూసినట్లయితే మన ఇంట్లోకి అతిథి వచ్చినప్పుడు కరెక్ట్గా అదే సమయంలో వాడు ఇంటి మధ్యలో టాయిలెట్ పోస్తాడు. Then mother will beat. వెళ్ళి అమ్మాయిలు కొడుతుంది Why వాడు. are you doing like that? ఎందుకు చేసావు అలాగా అని. The child is not so much good in thinking. అయితే చిన్నపిల్లలు ఆలోచించడానికి వాళ్ళు మంచిగా, అంటే The child does so many things. ఇంట్లో ఎన్నో వస్తువులు ఉంటాయి, Mother is not coming. ఆమె పట్టించుకోదు, no attention. వాటిని ఏమి దాని గురించి ఆమె The శ్రద్ధ child వహించదు. urinates. కానీ ఎప్పుడైనా పిల్లాడు Mother టాయిలెట్ comes పోస్తే running. వెంటనే వెళ్ళి So the child learns a lesson. సో అప్పుడు బిడ్డ ఏమైనా అనుకుంటాడంటే, If I urinate, I get attention. సో నేను టాయిలెట్కి వెళ్ళినప్పుడు మాత్రమే అమ్మ శ్రద్ధ చూపిస్తుంది. So the child urinates. కాబట్టి అమ్మ శ్రద్ధ కోసం వాడు ఏం చేస్తాడంటే అటు టాయిలెట్ It is పోస్తాడు. a behavior which we have encouraged. కాబట్టి మనం దాన్ని ప్రోత్సహించాలి. The child grows, పిల్లవాడు పెద్దాడు అయినప్పుడు goes to college. కాలేజ్కి వెళ్తాడు, There he will not urinate. అక్కడ టాయిలెట్ పోయాడు He కదా, will do some other thing, mischief. అక్కడ వేరే పనులు చేస్తాడు. And teacher says, hey, where is this fellow? టీచర్ ఏమంటుందంటే ఎక్కడోనాడు ఇతను అని. Yeah, he has done something wrong. అతను ఏదో తప్పు చేశాడు. He's very happy because he's getting attention. ఎందుకంటే అతని మీద అందరూ దృష్టి అతనికి వచ్చింది కాబట్టి అతను సంతోషంగా ఉన్నాడు. Oh, among all children, teacher is calling my name. సో అందరి పిల్లల్లోకి టీచర్ నన్ను పెట్టే పేరు Why పిలిపిస్తున్నారు. she is calling, he is not able to process. ఏ విధంగా పిలిచారు అనే దాని గురించి అతనికి పట్టింపు లేదు. But he stands up. అతను లేచి నిలబడతాడు, All are seeing him. అందరూ అతన్ని చూస్తూ He's ఉంటారు, very happy. చాలా సంతోషపడతా ఉంటాడు. That's why some people do a lot of mischievous things. అందుకని చాలా తప్పుడు పనులు చేస్తూ ఉంటారు. I చాలా have talked to some people.
నేను కొంతమంది పిల్లలతో మాట్లాడినప్పుడు If their name comes to the notice board, they are very happy. నోటీస్ బోర్డులో వాళ్ళ పేరు వస్తే వాళ్ళు చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. Very difficult to get gold medal or first rank and get the name in the notice board. అయితే గోల్డ్ మెడల్ సంపాదించి వాళ్ళ పేరు ఫస్ట్ ర్యాంక్ నోటీస్ బోర్డులో తెచ్చుకోవడం కష్టం కదా. But if they involved in some mischief, కానీ ఏదైనా ఒక తప్పుడు పని చేస్తే the so and so is suspended. సో పలానా వ్యక్తి సస్పెండ్ అయ్యాడు, Oh, the whole college knows my name. కాబట్టి నా పేరు నోటీస్ బోర్డులోకి వెళ్ళింది. Yeah, they need some teaching. సో వాళ్ళు కొంచెం బోధన అవసరమైంది వాళ్ళకి. This fellow, small age itself, when negative time he does something bad, attention he gets. అతను చిన్నప్పటి నుంచి జరిగేది అదే. చిన్నప్పటి నుంచి ఏదైనా తప్పు చేస్తే అందరూ అతని మీద దృష్టి కేంద్రీకరించేవాళ్ళు. Yeah, that's why Bible says encourage each other. కాబట్టి బైబిల్ ఏం చెప్తుంది అంటే ఒకరినొకరు ప్రోత్సహించుకోనండి. Yeah, when your husband comes, భర్త వచ్చినప్పుడు always don't tell negative things. ఎప్పుడు నెగటివ్ థింగ్స్ Yeah, నెగటివ్ మాటలే మాట్లాడుతూ ఉంటే, you are not right like this, నువ్వు సరిగా లేవు, you ఇలా are not like that, అలా లేవు, you should have spoken like this, నువ్వు అలా మాట్లాడుకుంటూ ఉండాల్సింది, yesterday why you did like that. నిన్న నువ్వు ఎందుకు చేసావు అలా. If they keep on receiving negative things, ఆ రుణాత్మకమైన విషయాలు, తప్పుడు విషయాలు ఎప్పుడు మాట్లాడుతూ do ఉంటే you think he likes that? అది ఎలా ఉంటుందో తెలుసా? Do you think it is seasoned with salt? అది ఆ మాటలు రుచికరంగా ఉంటాయి ఉప్పు కలిగి? No. లేదు. He gets fed up. విసిపోతా ఉంటాడు అతను. Then he will look for encouragement from some other place. సో ఇంకొక చోటకి వెళ్ళి అక్కడ నుంచి ప్రోత్సాహకరమైన మాటల కోసం ఎదురు చూస్తాడు. So see whether there's a balance. కాబట్టి ఆ యొక్క సమతుల్యత ఉందా లేదా చూడాలి. You read 2 Timothy chapter 3. 2 తిమోతి 3వ అధ్యాయం చూసినట్లయితే, Holy Spirit has inspired the word of God. ఇక్కడ దేవుని వాక్యము పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడింది. Yeah, 2 Timothy 2వ అధ్యాయం and chapter 3. 2 తిమోతి 3వ అధ్యాయం Yeah. And verse 16 says, 16వ వచనం, all scripture is given by inspiration of God. దైవావేశం కలిగిన ప్రతి లేఖనము. And it is given for, there's a list of 4 things. ఇక్కడ 4 విషయాల కోసం లేఖనాలు ఇవ్వబడినట్లుగా రాయబడింది. Yeah. Can you find out how many things are negative and how many are positive? అక్కడ ఏవి మంచివి ఏవి చెడ్డవి అనేది చూడొచ్చా? 4 things are given. How many are positive, how many are negative? అందులో రుణాత్మకమైనవి ఏవి, ధనాత్మకమైనవి, అంటే ఏవి పాజిటివ్ ఏవి నెగటివ్. Doctrine, is it positive or negative? Positive. Doctrine. ఉపదేశం అది మంచిదా చెడ్డదా? Yeah. Reproof. రిప్రూఫ్ అంటే ఖండించడం. Negative. నెగటివ్. And yeah, correction. తప్పుదిద్దుట. Negative. నెగటివ్ సైడ్. Training in righteousness. నీతి యందు శిక్ష చేయుట. Positive. అది ధనాత్మకం, పాజిటివ్. So, reproof and correction. ఖండించడం అలాగే తప్పుదిద్దడం. Doctrine and training. ఉపదేశం, నీతి యందు శిక్ష చేయడం. Even word of God has got a balance. సో దేవుని యొక్క వాక్యంలో కూడా సమతుల్యత ఉంది. So when you are talking to your children, మీ పిల్లలతో మాట్లాడేటప్పుడు is there a balance? ఒక సమతుల్యత ఉండాలి. Yeah. So let me encourage them. వాళ్ళని ప్రోత్సహించండి. Let me not always find fault with them. వాళ్ళలో ఎప్పుడు కూడా తప్పులు వెతకడం చూడొద్దు. Yeah. We need to encourage them also. వాళ్ళని ప్రోత్సహించండి. Otherwise they will try to get encouragement with their friends. సో అప్పుడు అలా లేనప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ స్నేహితుల దగ్గర They'll నుంచి be ప్రోత్సాహాన్ని just పొందుకోవడానికి waiting to leave the home to meet their friends. వెంటనే వాళ్ళు ఇళ్ళని విడిచిపెట్టి స్నేహితులను కలవడానికి వెళ్తా ఉంటారు. Whose mistake? ఎవరు తప్పది? Parents' mistake. తల్లిదండ్రులదే. Because you have not created the home to be an attractive place. ఎందుకంటే వాళ్ళు ఇంట్లో ఆకర్షణీయంగా ఉండేలాగా తయారు చేయలేకపోయారు ఇంటిని. I am not telling whatever bad they do, don't do correction. అంటే చెడు చేసినప్పుడు తప్పు దిద్దొద్దు అని చెప్పట్లేదు ఇక్కడ. Yeah. Somebody said, ఎవరు అన్నారు, you cannot write in the air. నువ్వు గాల్లో రాయలేవని. Suppose I want to write something to show to you. నీకు ఏదైనా చూపించాలనుకున్నప్పుడు, tell me what I need. నేను గాల్లో రాసేసి దీన్ని ఏం అర్థం ఏంటని అడిగితే, all of you have gone to schools, colleges. మీరు అందరూ స్కూల్కి వెళ్ళారు, కాలేజీకి వెళ్ళారు. What do I need to write and show to you? Blackboard. అక్కడ ఏం ఉపయోగిస్తారు కాలేజీల్లో, స్కూళ్ళల్లో అంటే రాయడానికి నల్ల బల్లను ఉపయోగిస్తారు. Yeah, now people use whiteboard also. కొన్ని చోట్ల తెల్లటి బల్ల కూడా ఉపయోగిస్తారు. They use blue, red, green pen. అక్కడ గ్రీన్ పెన్, బ్లూ పెన్, రెడ్ పెన్లు ఉపయోగిస్తారు. మార్కర్, temporary marker. టెంపరరీ మార్కర్స్. So you need a board. ఏదైనా రాయడానికి అక్కడ ఒక బల్ల ఉండాలి, బోర్డు ఉండాలి. 60 pens. 60 pens. అక్కడ color pens. అక్కడ రంగురంగుల పెన్నులు ఉంటాయి. Can I write? రాయగలనా? Yeah, color pens are, I got so many corrections. ఎన్నో కరెక్షన్స్ ఉన్నప్పటికీ, but there's no board. అక్కడ బోర్డు లేనప్పుడు people cannot read.
మనుషులు ఎవరు చదవలేరు. So the board is the encouragement you give. ఆ యొక్క బల్ల ఏంటంటే నువ్వు ఇచ్చే ప్రోత్సాహం అయింది. The encouragement you give in the home is like a big whiteboard. సో ఇంటిని ప్రోత్సాహకరంగా చేయడం అనేది ఒక పెద్ద తెల్లటి It may be to your husband or wife, భార్య భర్తలు దాన్ని తయారు చేయాలి. or to your children. మీ పిల్లలు Encouragement. ఎంకరేజ్మెంట్ A ప్రోత్సాహం big అవుతుంది. whiteboard. ఒక తెల్లటి చక్కటి వైట్ బోర్డ్. Then you write a small correction. దాని మీద ఏమైనా చిన్న తప్పులు ఉంటే రాయాలి. Yeah. Understand, daddy. Understand, mommy. Sorry, mommy. అవును, నేను అర్థం చేసుకున్నాను, అమ్మ అర్థం చేసుకున్నాను డాడీ అంటారు వాళ్ళు. They are able to understand. వాళ్ళు అర్థం చేసుకోగలగాలి. Because you are writing on the whiteboard of encouragement these corrections. ప్రోత్సాహం అనే ఒక పెద్ద వైట్ బోర్డ్ మీద చిన్ని కరెక్షన్స్ తప్పుదిద్దాలు చేస్తున్నావు. So without encouragement, don't start scolding. ప్రోత్సాహం లేకుండా వాళ్ళని తిట్టొద్దు. Without giving encouragement, don't give correction. ప్రోత్సాహం ఇవ్వకుండా వాళ్ళ తప్పుల్ని శిక్షణ చేయొద్దు. Jesus followed that. యేసుక్రీస్తు అది అనుసరించారు కూడా. You read in Revelation. ప్రకటన గ్రంథం చూసినట్లయితే Chapter 2 and 3. 2-3 అధ్యాయాల్లో. Later on you go home and read chapter 2 and 3. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ 2-3 అధ్యాయాలను చదవండి. And when we started the message, I shared 3 things. మన మెసేజ్ ఈ యొక్క వర్తమానం మొదలు పెట్టినప్పుడు 3 విషయాలు మీతో పంచుకున్నాం. What John is writing in this book. యోహాను ఏం రాశాడు ఈ పుస్తకంలో? That we read in the first chapter. మొదటి ఒక అధ్యాయంలో చూసాం, అది second verse. 2వ వచనంలో. The first is God's word. దేవుని యొక్క వాక్యం మొదటిది. Then testimony of Jesus Christ. రెండవది యేసుక్రీస్తు యొక్క సాక్ష్యము. And then whatever he has seen, visions. మూడవది ఆయన చూసిన దృశ్యం అంతా కూడా. And second chapter and third chapter, ఈ 2-3 అధ్యాయాల్లో they are the words of Jesus Christ. ఇక్కడ యేసుక్రీస్తు యొక్క మాటలు ఉంటాయి. Yeah. So he himself is telling. ఆయన ఏం చెప్తున్నారంటే 19th verse. 19వ వచనం 2వ You అధ్యాయం. write these words. ఈ వచనాలు చదవండి మీరు. Yeah. And second chapter, 2వ అధ్యాయం. go and tell the elder of Ephesus church. వెళ్ళి ఎఫెసులో ఉన్న వేరే సంఘ పెద్దలకు చెప్పు. Like that for 7 churches he has a message. ఆ విధంగా 7 సంఘాలకి చెప్పడానికి ఉత్తరాలు How రాశారు. he starts the message? ఎలా స్టార్ట్ చేశారు ఈ మెసేజ్ అని? Tell me whether he tells a correction or encouragement. అతను అక్కడ ప్రోత్సాహకరంగా మాట్లాడడం స్టార్ట్ చేశారా లేకపోతే తిట్టడమా? It starts from second verse. 2వ వచనం నుంచి ఇది మొదలవుతుంది. Just have a look at it. చూడండి ఒకసారి. Whether it is a correction first or encouragement. ఇది సరిచేయటం అయిందా లేకపోతే ప్రోత్సాహకరమైందా చూడండి. Encouragement. First he says good things about them. వాళ్ళలో ఉన్న మంచి విషయాలు మాట్లాడు. I know your works, your perseverance, your patience. నీ క్రియలు, నీ కష్టము, నీ సహనమును నేను ఎరుగుదును. Your discernment. నీ యొక్క వివేచనని. Again it continues on third verse. 3వ వచనంలో కూడా అది కొనసాగుతుంది. You are very patient. నువ్వు సహనం కలిగి ఉన్నావు. And without rest you are working. నువ్వు విశ్రాంతి లేకుండా పని చేస్తూ ఉన్నావు. And one thing is short. కానీ నీలో ఒక్కటి మాత్రమే తప్పు ఉంది. One thing I have against you. నీలో ఒక్కటి తప్పును నేను కనుగొంటున్నాను. You have left your first love. నీకుండిన మొదటి ప్రేమని నీవు వదిలితివి. He didn't stop with that. అక్కడతో ఆగిపోలేదు. See, first he is preparing a whiteboard. మొదటిగా ఏం చేస్తాడు? ఒక ప్రోత్సాహకరమైన వైట్ బోర్డ్ ని There is encouragement. అది ప్రోత్సాహము. You have done this, very good. అక్కడ చాలా ప్రశాంతంగా. You have done that, very good. దాని ఎంతో మంచిగా ఉన్నావు నువ్వు. So your son brings the progress report. ప్రోగ్రెస్ రిపోర్ట్ ని తీసుకొచ్చినప్పుడు First where should our eyes go? ఆ రైస్ ఎక్కడికి వెళ్తుంది? You have done very well in Tamil. నువ్వు తమిళంలో చాలా బాగున్నావు. Sorry, Telugu. తెలుగులో బాగున్నావు. Very good. చాలా మంచిది. English you have done very well. ఇంగ్లీష్ లో చాలా బాగా చేసావు. Very good. మంచిది. Social science. సోషల్ సైన్స్ లో బాగున్నావు. హిస్టరీలో బాగున్నావు. Whatever subjects. మిగతా అన్ని సబ్జెక్టులు బాగున్నావు. Very good. చాలా మంచిది. You have prepared the whiteboard. చాలా చక్కటి ఒక తెల్లని బోర్డు ప్రిపేర్ చేసావు. And then write. అప్పుడు రాస్తున్నావు దాని మీద. Mathematics. లెక్కలు. You have to concentrate more. నువ్వు ఇంకొంచెం దాని మీద దృష్టి పెట్టాలి. Any difficulty you will tell me, I will teach. నీ ఎక్కడెక్కడ కష్టం ఉందో నాకు చెప్పు, నేను దాన్ని నీకు చెప్తాను. Yeah, he will receive it. దాన్ని అతను అంగీకరిస్తాడు అప్పుడు. Because you are not only pointing the wrong thing. నువ్వు కేవలం తప్పులు మాత్రం వెతికేవాడగలేవు. You have told so many good things. అతనిలో చాలా మంచి విషయాలు చెప్పావు. So his eyes and ears are open. అతని కళ్ళు చెవులు తెరుచుకుంటాయి. Oh, this person is really interested in me. ఓహో, ఈయన నా మీద నిజంగా ఆసక్తి కలిగి ఉన్నాడు. That's why he tells the good things about me. కాబట్టి నాలో ఉన్న మంచి విషయాలు చెప్తున్నాడు. Maybe 1 or 2 things may be bad. ఓకే, మనలో ఉన్న 2-3 విషయాలు చెడుగా ఉన్నాయి. Let me listen to that also. అవి కూడా వింటాడు అప్పుడు అతను. I will correct. నేను దాన్ని సరి చేసుకుంటాను. So that is the thing Jesus is telling. యేసు ప్రభు చెప్పేది అదే ఇక్కడ. Jesus is our model. యేసు మన మాదిరి అయి ఉన్నాడు. Because in the mouth of Jesus there is no deceit. ఎందుకంటే ఆయన నోటి యందు ఎటువంటి మోసము లేదు. He is the first fruit. ఆయన ప్రథమ ఫలంగా ఉన్నాడు. And
James says we are all the first fruits. యాకోబు ఏమంటున్నాడు అంటే మనం కూడా ప్రథమ ఫలంగా So he ఉండొచ్చు. is our forerunner. ఆయన మనకు మొదటగా పరిగెత్తిన వాడిగా ఉన్నాడు. And then 5th verse. 5వ వచనం He చూసినట్లయితే is telling the solution. దానికి ఆ యొక్క పనికి ఆయన సొల్యూషన్ కూడా చెప్తున్నాడు. You find out from which state you have fallen. నువ్వు ఏ స్థితిలో నుంచి పడ్డావో And then start doing the things you have done earlier. అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. If not, I will do this thing. అది చేయకపోతే నీకు ఇలా జరుగుతుంది. Yeah. So this is the approach when you speak. నువ్వు మాట్లాడేటప్పుడు ఈ విధంగా నువ్వు వెళ్ళాలి. You want to convict your husband, నీ భర్తని నువ్వు or ఒప్పించాలనుకుంటున్నావా? convict your wife, నీ భార్యను or ఒప్పించాలనుకుంటే, correct your children, నీ పిల్లల్ని సరిచేయాలనుకుంటే first bring the whiteboard. ముందు ఒక తెల్లటి బోర్డుని రెడీ చేయి. Whiteboard is very big. ఈ తెల్లటి బోర్డు అనేది చాలా పెద్దది. Pen is very small. ఈ పెన్ ఏమో చాలా చిన్నది. And so corrections దాని you మీద write నువ్వు సరిచేసేవి in the board. ఆ ప్రోత్సాహం అనే బోర్డు మీద ఉండాలి. And then tell them how to solve that problem. అయితే ఆ యొక్క సమస్యని ఎలా పరిష్కరించాలో కూడా చెప్పాలి. Suppose you have a tumor in your stomach. మీ యొక్క పొట్టలో ఒక కణితి ఉందనుకోండి. You go to a doctor. డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. And he's a surgeon. అతను ఒక ఆపరేషన్ చేసేవాడే అన్నాడు. And he opens the stomach. ఆ పొట్టను కోసి And తెరిచి he removes the tumor. ఆ కణితిని తీసేస్తాడు. And then says, he calls the parents or attenders. అక్కడ ఉన్న పేరెంట్స్ని, తల్లిదండ్రులు లేకపోతే ఎవరున్నారు వాళ్ళని పిలిచి, I have completed the surgery. నేను ఇక్కడ శస్త్రచికిత్స కంప్లీట్ చేశాను. But I don't know how to stitch. అయితే దాన్ని ఎలా కుట్లేయాలో నాకు తెలియదు. I have not studied that particular portion. I omitted that. ఎలా కుట్లేయాలనే విషయాన్ని నేను చదవలేదు దాన్ని. The choice I omitted. కాబట్టి అది మాత్రం చాయిస్లో నేను విడిచిపెట్టేశాను. Take him to some other hospital. ఇక్కడ నుంచి మీరు వేరే హాస్పిటల్ తీసుకెళ్ళండి అన్నాడు. What will happen? ఏం జరుగుతుంది? Before you take him to the hospital, all the bleeding will happen and he will die. వేరే చోటుకి తీసుకెళ్లే లోపే రక్తం గారిపోయి ఆయన చనిపోతాడు. So a doctor, if he knows how to stitch, then he can do the surgery. ఒక డాక్టర్ తను కుట్లు వేయడం నేర్చుకున్న తర్వాత మాత్రమే అతను ముందు సర్జరీ Otherwise, చేయడం don't do రావాలి. the surgery. You know the surgery, but don't do the surgery. నువ్వు సర్జరీ చేయడం, ఆ శస్త్రచికిత్స చేయడం నీకు వచ్చినా కానీ చేయొద్దు. Send him to some other hospital. ఇంకో హాస్పిటల్కి పంపించేయి. The same way, అదే విధంగా you are pointing out the mistake on others. నువ్వు ఒకవేళ తప్పు మోపేటప్పుడు That is like a surgery. అది ఒక శస్త్రచికిత్స లాంటిది. And tell them how to correct it. అయితే దాన్ని ఏ విధంగా పరిష్కరించాలో కూడా చెప్పాలి. And when you speak that, speak the truth. Truth is surgery. నువ్వు సత్యాన్ని మాట్లాడుతున్నప్పుడు ఆ సత్యము శస్త్రచికిత్స లాంటిది. Whatever you say is correct. నువ్వు చెప్పేదంతా సత్యమే. Yesterday you spoke like that. నిన్న నువ్వు ఇలా మాట్లాడావు. You spoke very in a anger, in a state of anger. నువ్వు కోపంలో మాట్లాడావు నిన్న. And that is not the way to speak. అది మాట్లాడాల్సిన సరైన పద్ధతి కాదు. That is truth. అది సత్యం. You are speaking the truth. That is surgery. నువ్వు సత్యం మాట్లాడుతున్నావు అంటే అది శస్త్రచికిత్స చేసినట్టు. Then how to speak? అది ఎలా మాట్లాడాలి? That also you say. అది కూడా నువ్వు చెప్పాలి. That is stitching back. అది కుట్లు వేసినట్టు ఉంటుంది. Teach your children how to do it right. మీ పిల్లలకి చెప్పాలి ఏ విధంగా సరి చేయాలి. That is a model of Jesus Christ. అది యేసు ప్రభు యొక్క పని అయింది. That's what we read from Jesus. మనం యేసు ప్రభు నుంచి నేర్చుకోవచ్చు అది. So the first fruits, they follow the lamb wherever he goes. ప్రథమ ఫలంగా ఉన్న వాళ్ళు గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్తే దాన్ని వెంబడించారు. That is submission. అది లోబడ్డమై ఉన్నది. Complete surrender. పూర్తిగా ఆయన లోబడ్డమైంది. Yeah. In John we read. యాకోబులో మనం చదువుతాం. And chapter 10. John's Gospel. యోహాను సువార్త 10వ అధ్యాయం. Yeah. I know my sheep. నా గొర్రెలు నాకు తెలుసు. And they hear my voice. నా యొక్క స్వరాన్ని నా గొర్రెలు వింటాయి. And they follow me. అవి నన్ను వెంబడిస్తాయి. Then I give my life to them. నేను వాటికి ఆజ్ఞనిస్తాను. To whom God does give life? జీవాన్ని ఎవరికి ఇస్తారు దేవుడు? Life is his nature. తన స్వభావాన్ని ఎవరికి ఇస్తారు? His quality. తనకున్నటువంటి లక్షణాలని, his good character. తనకున్న మంచి యొక్క లక్షణాలని. Yeah, no deceit in the mouth. నోటిలో మోసం లేకుండా ఉండటం. To get the life I have to be like a sheep. నేను అలాంటి జీవాన్ని పొందుకోవాలంటే నేను గొర్రె వలె ఉండాలి. Completely submitted to the shepherd. పూర్తిగా ఆ యొక్క గొర్రెల కాపరికి సమర్పించుకున్నవాడిగా ఉండాలి. And sheep follows Jesus. ఇక్కడ గొర్రెలు ఆ యేసు ప్రభువుని వెంబడిస్తా ఉంటాయి. They hear what Jesus is telling. యేసు ప్రభు ఏం చెప్తున్నాడో అవి వింటాయి. I saw a small video. నేను ఒక చిన్న వీడియోలో చూశాను. 2 or 3 people are coming. 2-3 వ్యక్తులు వస్తా ఉన్నారు. They make so many noise.
ఎన్నో శబ్దాలు చేస్తా ఉన్నారు. different variety of noise. చాలా చాలా వివిధమైన శబ్దాలు. Some 150 sheep are grazing the grass. అక్కడ ఒక 100 గొర్రెలు మేత మేస్తా ఉన్నాయి. None of them are moving from that place. అవేమి కూడా ఈ శబ్దాలకు చలించట్లేదు. But the original shepherd comes there. ఎప్పుడైతే నిజమైన గొర్రెల కాపరి వచ్చాడో, he makes one noise. ఒక చిన్న శబ్దం చేశాడు నోటితో. All of them they come there. అవన్నీ పరిగెత్తుకొచ్చేసాయి. Actually it came there. నిజంగా జరిగింది. All came and waiting for. అవన్నీ వచ్చి అతను ఆజ్ఞ కోసం చూస్తున్నాడు. What is going to tell next? అతను ఏం చేయబోతున్నాడు, ఏం చెప్పబోతున్నాడు. That's why Jesus took the example of sheep. అందుకని యేసు ప్రభు ఇక్కడ గొర్రెల యొక్క ఉదాహరణ తీసుకున్నాడు. Earlier 3 people made noise. They know it is a stranger's voice. సో 2-3 వచ్చి శబ్దాలు చేసినప్పుడు వాటికి తెలుసు అవి ఎవరో తెలియని వ్యక్తులు చేసిన మాట. If I go with this man, they will cut me and eat me. నేను అటు కనుక వెళ్తే కనుక అతను నన్ను చంపేసేసి తినేస్తాడు అని అనుకుంటా. He will not feed me. అతను నన్ను మేపడు. But my shepherd, కానీ నా కాపరి, he loves me. అతను నన్ను ప్రేమిస్తున్నాడు. And he will feed me. ఆయన నాకు ఆహారం పెడతాడు. So they hear the voice of the shepherd. గొర్రెల కాపరి యొక్క శబ్దాన్ని విని and they follow. అవి అనుసరిస్తాయి. When they follow, వాళ్ళు అనుసరించినప్పుడు Jesus says, I will give them my life. సో అప్పుడు ఏం చెప్తున్నాడంటే యేసు ప్రభు, నేను వాటికి నా జీవాన్ని ఇస్తాను. David gave his life. David gave his life for sheep. దావీదు తన జీవాన్ని ఆ గొర్రెలకు పెట్టేశాడు. Once a lion came. ఒకసారి సింహం వచ్చింది. A bear came. ఒక ఎలుగుబంటి వచ్చింది. He caught hold of the sheep. ఒకటి గొర్రె పిల్లని పట్టుకున్నప్పుడు he fought against that and killed the lion, and once he killed the bear. దావీదు ఒకసారి ఆ సింహంతోనూ అలాగే ఆ ఎలుగుబంటితోనూ పోరాడి దాన్ని రక్షించాడు. That means he risked his life for the sheep. అంటే దాని అర్థం తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు అక్కడ దాన్ని రక్షించడానికి. Suppose imagine what happened if they have killed the David. ఒకవేళ దావీదుని చంపేసి ఉంటే ఏమై ఉండేదో ఆలోచించండి. He would have died. ఆయన చనిపోయి ఉండేవాడు. Parents would have been weeping. అతని తల్లిదండ్రులు ఏడ్చేవాళ్ళు. And they will say David has given his life for his sheep. అప్పుడు ఏం చెప్పేవాళ్ళు అంటే దావీదు తన యొక్క గొర్రెల కోసం తన జీవితాన్ని పణంగా పెట్టాడు. And it actually happened. Our shepherd has given his life. అది నిజంగా జరిగింది. మన యొక్క కాపరి నిజంగా తన జీవితాన్ని మన కోసం పెట్టాడు. To save us from the devil. మనల్ని అపవాది నుంచి రక్షించడానికి. To save us from this world. ఈ లోకం నుంచి మనల్ని రక్షించడానికి. To save us from the sin. పాపం నుంచి మనల్ని రక్షించడానికి. He gave his life. ఆయన తన జీవితాన్ని అర్పించాడు. He shed the last drop of his blood. ఆ రక్తపు చివరి బొట్టు వరకు ఆయన కార్చాడు మన కోసం. And should we not follow that lamb? మనం ఆ యొక్క గొర్రెల కాపరిని, గొర్రె పిల్లని మనం వెంబడించొద్దా? So following Christ wherever he goes. మనం క్రీస్తుని వెంబడించాలి. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి. Submission. దాన్ని పరిపూర్ణంగా సమర్పించుకోవడం. We can say obedience. దాన్ని ఒబీడియన్స్ అంటాం. అంటే complete surrender. పూర్తిగా సమర్పించుకోవడం. As a homework I am giving you some work. మీకు కొంత పని చేయడానికి ఒక పని ఇస్తున్నాను మీకు. Psalm 119. కీర్తనలు 119వ అధ్యాయం. You look for the words obedience. విధేయత అనే పదం కోసం వెతకండి. And see what are all the types of obedience. ఇంకా ఎన్ని రకాల విధేయతలు ఉన్నాయో ఒకసారి చూడండి అందులో. Yeah, you can find that. వెతకొచ్చు మీరు. For example, ఉదాహరణకి in 69th verse, 69వ వచనంలో wholehearted obedience. హృదయం అంతటితో చూపించిన విధేయత అని ఉంటుంది. Verse 4 and 34, 4:34లో complete obedience. పరిపూర్ణ విధేయత అని ఉంటుంది. Then you have something called joyful obedience. కొన్ని చోట్ల ఏముంటుందంటే సంతోషకరమైన విధేయత అని ఉంటుంది. His commandments are not burdensome. ఎందుకంటే ఆయన ఆజ్ఞలేమి భారమైనవి కావు. That is joyful obedience. అది సంతోషకరమైనటువంటి విధేయత అవుతుంది. Sometimes you tell something for your children. మీ పిల్లలకి ఏదో చెప్పినప్పుడు they will obey. వాళ్ళు విధేయత చూపిస్తారు. What ma always you are asking me. కానీ ఎప్పుడు ఏంటమ్మా ఇది అడుగుతావు నన్ను. You are not asking my brother. నా అన్నని అడగచ్చుగా నువ్వు. Am I the only fellow to do these things? నేను ఒక్కనే కనిపిస్తున్నాను ఈ పని చేయడానికి. And he will keep on grumbling and he will do the things. సో కొనుక్కుంటా పని చేస్తాడు. What mother would feel? అప్పుడు అమ్మ ఏమనుకుంటుంది? He will grab the broomstick, you go away, I will do it. వెంటనే ఆ యొక్క చీపరి తీసుకుంటుంది, అతను పారిపోతాడు, నేను చేసుకుంటానంటుంది. Because he is grumbling and obeying. అతను సణుక్కోవడం ద్వారా విధేయత చూపిస్తున్నాడు. That's not joyful obedience. అది సంతోషకరమైన విధేయత కాదు. It is equal that you don't obey at all. అంటే నువ్వు అసలు విధేయత చూపించకపోయినా పర్వాలేదు. Yeah, unaltered obedience. అది alteration. అంటే మార్పు చెందినటువంటి విధేయత. See, God asked Jonah to go to Nineveh. యోనాని దేవుడు నినివే పట్టణానికి వెళ్ళమన్నప్పుడు did he obey? విధేయత చూపించాడా? He did something. అతను ఏదో చేశాడు. He got the ticket. అక్కడ టికెట్ తీసుకున్నాడు. But not to Nineveh. నినివేకి వెళ్ళట్లేదు. But he got another ticket to Tarshish. అతను వేరే టికెట్ తీసుకుని తర్షీష్కి వెళ్ళి ఓడెక్కాడు. He goes in the ship. ఆ ఓడలో ఉన్నాడు. Yeah, obedience is changing. అతని విధేయత మారింది అక్కడ.
So that is altered obedience. అది మారిపోయే విధేయత అయింది. When God says something, yeah, I will do that, Lord. దేవుడు ఒక విషయం చెప్పినప్పుడు అవును నేను చేస్తాను ప్రభువా. So do small homework. ఒక చిన్న ఇంటి పని చేయండి. What are all the types of obedience we read in Psalm 119? 119వ కీర్తనలో ఉన్నటువంటి విధేయతలు ఎన్ని రకాలైన విధేయతలు ఇవ్వబడినాయో చూడండి. So following Christ is submission. యేసుక్రీస్తును వెంబడించడం అనేది సమర్పించుకోవడమై ఉన్నది. And then purity and integrity. పవిత్రపరచుకోవడం అలాగే మనకున్నటువంటి విశ్వాసతను చాటడం. One example the Spirit of God is written here. ఇక్కడ ఒక ఉదాహరణని ఆత్మ దేవుడు దేవుని ఆత్మ రాశాడు ఇక్కడ. There is no deceit in their mouth. వారి నోటి యందు ఎటువంటి కపటమును లేదు. And Jesus appreciates one person. ఒక వ్యక్తిని ఇక్కడ యేసు ప్రభువు అభినందించారు. You read John chapter 1. యోహాను సువార్త 1వ అధ్యాయం. And he is talking to a person. ఒక వ్యక్తితో మాట్లాడుతున్నారు ఇక్కడ. Yeah. Nathanael. Yeah. Before Philip called you, when you were under the tree, I saw you. Yes, chapter 1 and verse 50. యోహాను సువార్త 1వ అధ్యాయం 50వ వచనం. Yeah. So I think before that, 47th verse. 47వ వచనం చూడండి. Yeah, Jesus saw Nathanael coming to him and said about him. యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి, see an Israelite indeed, in whom is no deceit, no guile. ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గురించి చెప్పాను. That doesn't mean he is perfect. అంటే అది అతను పరిపూర్ణుడని కాదు. That doesn't mean he is sinless. అతను పాపం లేనివాడని కాదు. Yeah, he is a sinful man. అతను పాపం గలవాడే ఉన్నాడు. But there is no scheming. అతనిలో ఎటువంటి తంత్రము లేదు. Yeah, quietly planning something to put others into difficulty. మనం కామ్గా కూర్చొని ఏదో విషయాన్ని చేయడానికి ఒక తంత్రాన్ని ఉపయోగిస్తున్నట్టు కాదు. Yeah, they say hidden agenda. ఒకటి లోపల కనపడకుండా ఉన్నటువంటి ఒక I have something in my mind. నా హృదయంలో నా మనసులో ఒకటి ఉంటుంది. And talk something else in my mouth. బయటికి మాత్రం ఇంకోటి ఏదో మాట్లాడుతూ ఉంటాను. That is like serpent. అది సర్పం లాంటిది. Yeah, it is the poison is inside. ఎందుకంటే విషం లోపల ఉంటుంది. But నతనయేలు no poison against anybody. ఎవరి పట్ల కూడా అతనికి ఎటువంటి విషయం లేదు. Yeah, how are you brother? How are you? ఎలా ఉన్నావు సహోదరుడా? I can ask in two tones. రెండు విషయాలు one is without guile. How are you brother? ఎటువంటి మనసు లేకుండా అడగచ్చు. Another way to ask is, మరొకటి, yeah, he is going to face some difficulty, he doesn't know. అతను ఒక ఇబ్బందిని ఎదుర్కోబోతున్నాడు, అతనికి తెలియదా విషయం. How are you? I feel bad about you. Okay, yeah, you face it. ఎలా ఉన్నావు సహోదరుడా, నీ గురించి నేను కొంచెం చింతిస్తున్నాను, సర్లే అది అనుభవించు అన్నట్టు. Guile. లోపల ఉన్నప్పుడు ఆ కపటం, that is it is a part of devil's nature. అది సాతాను అపవాది యొక్క స్వభావం అది. Because devil is a deceiver. ఎందుకంటే అపవాది మోసకారి అయి ఉన్నాడు. He is full of guile. లోపల ఎంతో కపటం. Jesus says, be guileless like a dove. మనం పావురము వలె కపటము లేకుండా ఉండాలి. And be wise as a serpent. అలాగే పాము వలె మనం జ్ఞానం కలిగి ఉండాలి. That is, serpent is going like this. పాము వెళ్ళేటప్పుడు do like this. You scratch your leg. నీ కాళ్ళు చిన్నగా గోకున్నా కానీ suddenly it says, అది వెంటనే లేస్తుంది. That is the wisdom. అది దానికి ఉన్నటువంటి జ్ఞానం. Yeah, very careful. చాలా జాగ్రత్త కలిగి ఉంటుంది. But not guile with guile. కానీ అది కపటం కాదు అది. But dove. కానీ పావురం తీసుకోండి. No guile at all. దాని లోపల ఎక్కడ కపటం ఉండదు దానికి. Lord, make me a person like that. అలా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాడు. That is sanctification. అది పవిత్రీకరించబడడం అవుతుంది. Yeah, that is the 5th verse. 5వ వచనం చూసినట్లయితే, if I keep on sanctifying myself. ఈ ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనంలో మనల్ని మనం ఎల్లప్పుడూ పరిశుద్ధపరచుకోవాలి. Transformation comes to me. నాలోనికి రూపాంతరం చెందబడాలి. I am glorified. మనం మహింపరచబడాలి దేవుడు. We read in Romans 12:2. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. Do not be conformed to this world. ఈ లోక మర్యాదను అనుసరింపక, but be transformed in your mind. మీ మనసు మారి రూపాంతరం పొందుట వలన, so that you know what is the good, perfect and acceptable will of God. దేవునికి అనుకూలమును ఆమోదయోగ్యమైనటువంటి చిత్తము పరీక్షించి తెలుసుకోవడానికి. Many young boys, you want to find out what is God's will in college education or in job. మనకు ఒక కాలేజీల్లో చేసే జాబ్లో, ఉద్యోగంలో కానీ లేకపోతే చదువుకునే దగ్గర కానీ, you want to find out the will of God. దేవుని చిత్తాన్ని పరీక్షించాలనుకుంటున్నావా? Many want to find out the will of God in their marriage. మీ యొక్క వివాహంలో దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవాలనుకుంటున్నావా? No hidden agenda. అక్కడ ఏమి దాచిపడిన ప్రణాళిక ఏం లేదు. Yeah,
No, inside, I want money. లోపల నాకు డబ్బు కావాలి. Yeah, will they not give me 100 sovereigns of gold? వాళ్ళు ఏమన్నా ఇంకో డబ్బులు ఏమైనా ఇస్తారా వివాహం చేసుకుంటే? Then, but outside, I don't want dowry. బయటికి మాత్రం నాకు ఏమి కట్నం వద్దని అంటావు. Whatever you want, 100 pounds, whatever you want, you do for your daughter. నువ్వేం చేయాలనుకున్నావో నీ కుమార్తెకి ఇచ్చుకో, నాకు అవసరం లేదు. Yeah, inside I have something else. లోపల నా హృదయంలో మరింకేదో ఆలోచన కలిగి. They don't day, we don't like it. వాళ్ళేమి ఇవ్వకపోతే మేమేమి అభ్యంతరం లేదు. That is guile, that is deceit. అది కపటం, మోసం అంటారు. Because you have hidden agenda. లోపలలో అంతర్గతంగా ప్రణాళిక ఉంది నీకు. I am very sad, some of our brothers are suffering. మనలో నేను చాలా మంది విచారం వ్యక్తం చేస్తున్నాను, మన సహోదరులు అలా ఉన్నారు. The parents back of their mind, they are aiming for dowry. వెనక వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఈ కట్నం కోసం చూస్తున్నారు. Directly they are not asking. వాళ్ళు డైరెక్ట్ గా అడగట్లేదు వాళ్ళు. But we could sense the spirit. వాళ్ళు ఒక ఆత్మను కలిగి ఉన్నారు. What do they say? వాళ్ళు ఏం చెప్తారంటే, oh, I have spent so much for my son's education. నేను నా యొక్క కుమారుడి విద్య కోసం ఎంతో ఖర్చు పెట్టాను. You see, your son or somebody else's son? అది నీ కుమారుడా లేకపోతే వేరే వాళ్ళ కుమారుడా? You spend for only your son, no? నీ కొడుకు కోసమే కదా నువ్వు ఖర్చు పెట్టింది. Then why do you feel bad? నువ్వు దాని కోసం ఎందుకు విచారం వ్యక్తం చేస్తావు? As a father, is it not your duty to spend for your son's education? ఒక తండ్రిగా నీ కుమారుడి విద్య కోసం అది నీ బాధ్యత కదా. Now to the girl's parents you are talking as if you have done a big sacrifice. నువ్వు ఆ అమ్మాయి యొక్క వాళ్ళ పేరెంట్స్ దగ్గర అదొక పెద్ద త్యాగంలాగా చెప్తున్నావు. I have spent so much for my son's education. నేను నా కుమారుడి విద్య కోసం ఎంతో ఖర్చు పెట్టాను అని. All the prices are going up. అవన్నీ ఖర్చులన్నీ వెళ్ళిపోయినాయి పైకి. People are finding very difficult to get house for rent. కాబట్టి ఇక్కడ రెంట్కి ఇల్లు కూడా తీసుకోవడం కష్టంగా ఉంది. So indirectly you are forcing them to commit that I will give so many lakhs. కాబట్టి వాళ్ళని నువ్వు పరోక్షంగా వాళ్ళని ఫోర్స్ చేస్తున్నావు ఏంటంటే నాకు ఇన్ని లక్షలు కావాలి. Absolutely worldly people. అది పూర్తిగా ఈ లోకానుసారమైన, full of guile. లోపల కపటం. They are not fit to be called as children of God. దేవుని యొక్క బిడ్డలని పిలువబడడానికి అర్హులు కాదు వాళ్ళు. The Indian government, which is not born again, they say dowry is a crime. మారు మనసు పొందని భారత ప్రభుత్వం కూడా అది కట్నం తీసుకోవడం అనేది నేరం అని చెప్తుంది. Untouchability is a crime. అంటరానితనం నేరం అని చెప్తుంది. You take the book of your children, first page it is written, untouchability is a crime. మీ పిల్లల పుస్తకాల్లో మొట్టమొదటి పేజీ చూడండి, దానిలో అంటరానితనం నేరం అని ఉంటుంది. But if you do something with that in mind, you are full of guile. కానీ నువ్వు అంటరానితనం అనే హృదయంలో మనసులో కలిగి ఉండి నువ్వు ఏదైనా చేస్తే నువ్వు కపటం కలిగి ఉన్నావు. If you have a desire to get a dowry, you are full of guile. నువ్వు కట్నం తీసుకోవాలనే కోరిక మనసులో ఉండి నువ్వు చేస్తున్నావు అంటే అది నువ్వు కపటం కలిగి ఉన్నావు. Will Jesus say you are like Nathanael? Will Jesus give a certificate? నతానియేలుకి ఇక్కడ యేసు ప్రభు ఒక సర్టిఫికెట్ ఇచ్చారు, ప్రశంస. In whom there is no guile. ఆయనలో ఎటువంటి కపటము లేదు. Being honest. నిజాయితీగా ఉండండి. When I say something, it is what I say is what I said. ఏదైనా మాట్లాడావు అంటే నువ్వు ఏం చెప్పావో అదే ఉండాలి. There is no double meaning. దానిలో రెండో మాట ఉండకూడదు. Those who speak with a double meaning, కొంతమంది రెండు మాటలు కలిగి మాట్లాడతారు. they are full of guile. అది కపటం కలిగి ఉండటం అన్నమాట. Whatever is in the heart, it comes out. హృదయంలో ఉన్నది బయటకు వస్తుంది. They cannot be transformed. వాళ్ళు మారు మనసు పొందలేరు. God will never reveal His will to such people. అలాంటి మనుషులతో దేవుడు ఉండలేడు. They will not know what is the good will of God. దేవుని యొక్క మంచి చిత్తము, అసలైన చిత్తము, acceptable will of God, అనుకూలమైనటువంటిది, perfect will of God, పరిపూర్ణమైనటువంటిది. If you don't know what is God's will, దేవుని చిత్తం ఏంటో మనకు తెలియనప్పుడు how will you do God's will? దేవుని చిత్తాన్ని మనం ఎలా చేయగలం? Then how will you get transformed? ఏ విధంగా మారు మనసు పొందగలం? So the solution is, ఇక్కడ పరిష్కారం ఏంటంటే our mind has to be transformed మన మనస్సు మారి నూతన పరచబడాలి. by the value system of God. దేవుని యొక్క విలువల వ్యవస్థకి మనం అనుగుణంగా. One family went to a big supermarket. ఒక కుటుంబం సూపర్ మార్కెట్కి వెళ్ళింది. And father was so much interested to see all the items he likes. తండ్రి ఆయనకి నచ్చిన విషయాలన్నింటినీ చూడడానికి ఎంతో ఆసక్తిగా చూస్తా ఉన్నాడు. Mother is some other rack, choosing which type of tawa and non-stick, stick, things like that. ఆ ఇంట్లో తల్లిగారేమో ఆమెకు నచ్చిన విషయాలు చూస్తూ ఉంటుంది. ఎలాంటి యొక్క యుటెన్సిల్స్ ఇవి ఉంటాయి కదా, పాత్రలు, అటువైపు చూస్తూ ఉంది ఆమె. So much time they spent. వాళ్ళు చాలా సమయాన్ని అలా గడిపారు వాళ్ళిద్దరు. They got one small boy. ఒక చిన్న బిడ్డ ఉన్నాడు వాళ్ళకి. Very active boy. చాలా యాక్టివ్ అతను. He became bored. అతనికి బోర్ కొట్టింది ఆట. So he also went and took one item and started seeing. అతను కూడా అతనికి నచ్చిన విషయాలు తీసుకుని చూస్తూ ఉన్నాడు. He took one item. ఒక కత్తిని తీసుకున్నాడు. It was a broomstick. చీపురు తీసుకున్నాడు. There was a price tag. దాని మీద ఈ ప్రైస్ ట్యాగ్ ఉంది. What is this? Some lines like that. దాని మీద గీతలుగా ఉంటాయి కదా. He doesn't understand. అతను అర్థం కాలేదు. He just tried to remove that. దాన్ని తీసేయడానికి ప్రయత్నించాడు. It came off. వచ్చేసింది. Then next there was a pressure cooker. అక్కడ ఇంకొక ప్రెషర్ కుక్కర్ ఉంది.
He pasted that. తీసుకెళ్లి దాని మీద పెట్టాడు. And that sticker he removed it. ఆ దాని మీద ఉన్న స్టిక్కర్ తీసి And put it in this broomstick. ఈ చీపురు మీద అతికిచ్చాడు. So now broomstick 3,000 rupees. ఇప్పుడు ఈ చీపురు ఏమో 3,000 రూపాయలు అయింది. Pressure cooker 100 rupees. ప్రెషర్ కుక్కర్ ఏమో 100 రూపాయలు అయింది. Like that he took many articles and started swapping. ఆ విధంగా అతను ఏం చేశాడంటే చాలా వస్తువులు తీసుకుని ఒకదాన్ని ఒకటి తారుమారు చేస్తా ఉన్నాడు. And like he was enjoying. That was his pastime. ఆ విధంగా అతను తన సమయాన్ని గడుపుతున్నాడు. So in the counter, అక్కడ కౌంటర్కి వెళ్ళిన తర్వాత the person takes a pressure cooker, ప్రెషర్ కుక్కర్ తీసుకెళ్ళి shows in the mic, shows in the scanner, ఆ స్కానర్కి చూపించినప్పుడు 100 rupees. 100 రూపీస్ పడింది. What is it? 100 rupees? ఇది 100 రూపీస్, 100 రూపాయల. Is there any offer? ఆఫర్లు ఏమైనా ఉందా? Nothing like that. ఏం లేదే. Oh, some problem. He's checking the machine. ఆ మెషిన్ని టచ్ చేసి చూసింది. Machine is working all right. మెషిన్లు కూడా సరిగానే Then పనిచేస్తాయి. broomstick, ఆ యొక్క చిపురు తీసుకున్నాడు. 3,000 rupees. 3,000 రూపాయలు. He was confused. Then other item, every item is showing some other rate. అంతా కలవరం ఏర్పడింది అనమాట. ఏది తీసుకున్నా వేరే వేరే వాల్యూస్ చూపిస్తున్నాయి. He called the supervisor who is pasting the price. ఆ యొక్క ప్రైస్ ట్యాక్స్ని అతికిచ్చే సూపర్వైజర్ని పిలిచాడు. Started scolding him. అతన్ని తిట్టడం మొదలు What పెట్టాడు. did you do? ఏం చేసావు నువ్వు? Is it 100 rupees? ఇది 100 రూపీసా? 3,000 rupees. ఇది 3,000 రూపాయలు. If I had given the bill, the company would have lost. ఇది అతనికి ఇస్తే మన He would have lost 2,900 rupees. ఈ 2,000 రూపాయలు లాస్ ఎవరు భరిస్తారు? And if I put 3,000, ఇప్పుడు దీన్ని 3,000 రూపాయలకి ఇస్తే he will not accept. I see broomstick 3,000. I don't want. ఆయన కొండు ఇది 3,000 రూపాయలు నేను కొన్నా అంటాడు. So who will bear the loss? ఎవరు భరిస్తారు ఈ లాస్ He అంతా? said, no, sir. I checked everything correctly. Only I paid. అతను ఏం చెప్తాడంటే లేదు లేదు సార్ నేను అంతా చెక్ చేసి సరిగానే They అతికిచ్చాను. didn't understand what went wrong. మరి ఏం జరిగిందో అతను ఎక్కడ తెలియలేదు. Then they saw the small boy doing this work. అప్పుడు చూసారు ఈ చిన్నపిల్లాడు ఈ పని చేయడం అని. See, one small boy can change the value system of the entire supermarket. సో ఒక చిన్న వ్యక్తి చిన్న బాలుడు ఏం చేశాడంటే ఆ సూపర్ మార్కెట్లో వాల్యూస్ విలువల యొక్క స్థితిని మార్చేశాడు. Same thing the devil has done. అదే విషయాన్ని అపవాది కూడా చేశాడు. Whatever is not having any value, ఎటువంటి విలువ లేని దానికి he has put large value. చాలా పెద్ద విలువను ఉండేలాగా చూపించాడు. Whatever is having actual value, నిజంగా విలువ ఉండే వాటిని he removed that value వాటిని తీసాడు. and made it very cheap. Made it very cheap. అవి చాలా చీప్ అన్నట్టుగా చూపిస్తున్నాడు. I am telling you the truth. అవును సత్యమే చెప్తున్నాను మీకు. Go and tell your friend, will you come for the meeting? నువ్వు మీ సహోదరుడికి మీ స్నేహితుడి దగ్గరికి వెళ్ళి మీటింగ్కి వస్తావని To అడగండి. hear the valuable eternal value of eternal word of God or gospel. ఇది ఎంతో విలువైంది నిత్యత్వంలో ఈ సువార్త మంచిది. What they will say? వాళ్ళు ఏం చెప్తారు? Oh, you all don't have any job. మీకు ఎటువంటి పని లేదు మీకు. So you go. It's good for nothing. ఇది ఉపయోగం లేనిది అని చెప్పి అంటారు. You come to hotel or park or some other place. నువ్వు హోటల్ కానీ మరి ఇంకేదైనా స్థలానికి రా. Entertainment. ఎంటర్టైన్మెంట్ అంటే వినోద కార్యక్రమాలు. That is very valuable. అవి చాలా విలువైనవి అని చెప్తారు. Who did that? ఎవరు చేశారు ఆ పని? Devil has changed it. అపవాది విలువల వ్యవస్థను And మార్చాడు. what value system are we going to follow? ఎటువంటి విలువల వ్యవస్థ నువ్వు అనుసరిస్తున్నావు? So if the shopkeeper has to again set right what he has to do, ఆ షాప్ కీపర్ మళ్ళీ వాటిని సరైన సమానాలు పెట్టినప్పుడు he has to take the file ఫైల్ తీసుకుని వస్తాడు. original bill. ఒరిజినల్ బిల్ తీసుకుంటాడు. He has to take the price of the cooker. ఆ కుక్కర్కు ఉండాల్సిన యొక్క విలువను తీసుకుని From original file he cannot put whatever comes to his mind. ఎందుకంటే అతను మనసులో ఏముందో అది పెట్టలేడు దాని మీద. Then remove the old one and put the correct rate. పాత తీసేసి దానికి ఉన్న సరైన విలువను తీసుకొచ్చి దాని మీద అతికిస్తాడు. So devil has changed the values. ఆ విధంగా అపవాది ఏం చేశాడంటే విలువల్ని మార్చేశాడు. If we want to know the correct value, నీకు సరైన విలువ తెలియాలి అంటే come back to the file. ఇక్కడికి రా, మొదటి ఆ ఫైల్కి రా. That's the word of God. అది దేవుని వాక్యం. Whatever Jesus considers as value. యేసు ప్రభు దేన్ని విలువగా తీసుకున్నాడో. One example we read. ఒక ఉదాహరణ చూద్దాం మనం. Luke chapter లూకాసు వార్త 16 I think. 16వ అధ్యాయం. Yeah. 16 and verse 15. 16వ అధ్యాయం 15వ వచనం. Luke chapter లూకాసు వార్త 16వ అధ్యాయము 15వ వచనం. So what do we read? ఇక్కడ ఏం చదువుతున్నాం? Whatever is considered great among men, it is an abomination to God. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. Yeah. So people consider something is very big. మనుషులు కొన్ని విషయాలను చాలా పెద్దగా చూస్తారు. Yeah. But it is an abomination to God. కానీ అది దేవుని దృష్టిలో ఘనహీనమైంది. So what shall we do with this verse?
మరి దీని నుంచి మనం ఏం నేర్చుకున్నాం? Lord, tell me what is precious in your sight. ప్రభువా నీ దృష్టిలో ఘనముగా ఎంచబడేది ఏంటి? What is valuable in your sight. నీ దృష్టిలో విలువైనది ఏంటి? Let me also have that value system. నాకు కూడా ఆ విలువ యొక్క వ్యవస్థను కలిగి ఉండడానికి Let me సహాయం చేయండి. seek that, Lord. నేను దాన్ని వెతకాలనుకుంటున్నాను ప్రభువా. Humility is very valuable to God. దీనత్వం దేవుని దృష్టిలో ఎంతో విలువైంది. Pride is an abomination to God. గర్వం దేవుని దృష్టిలో ఘనహీనమైంది. Somebody see what a big house I have constructed. కొంతమంది ఉంటారు, ఇగో చూసారా నేను ఎంత పెద్ద ఇంటిని కట్టాను, What nice saree I am wearing. నేను ఎంత మంచి చీరను కట్టుకున్నాను, What costly glass I am wearing. నేను ఎంత మంచి కళ్ళజోడు పెట్టుకున్నాను. These are all pride, thoughts of pride. ఇది గర్వానికి సంబంధించిన ఆలోచనలు ఇవన్నీ. Words of pride. ఈ గర్వపు మాటలు, Talks of pride. ఆలోచనలు, గర్వపు ఆలోచనలు. And you may stand there, you don't have anything to claim like that. కానీ మనం అటువంటి వాటిని వేటిల్లోనూ మనం పొందుకోవాలనుకోవట్లేదు. Sometimes you may have, but you don't claim. అవి ఉండొచ్చు కానీ అవి ఉన్నాయని నేను గర్వించట్లేదు. You seek real humility. అది నువ్వు నిజమైన దీనత్వాన్ని వెతకాలి. Which is valuable to God. అది దేవుని దృష్టికి విలువైంది. Humility is very valuable to God. దీనత్వం దేవుని దృష్టిలో విలువైంది. What is very valuable to this world? ఈ లోకంలో ఏది విలువైంది? They will say the person who is humble, they say he is good for nothing. ఎవరైతే దీనుడిగా ఉన్నాడో అతను దేనికి పనికిరాడని He చెప్తారు. is unfit to live in the society. అసలు ఈ సమాజంలో బ్రతకడానికే పనికిరాడంటారు. I feel very bad for such people. అలాంటి వ్యక్తుల గురించి ఎంతో విచారంగా వ్యక్తం If చేస్తారు. somebody says like that, అలాంటి ఎవరైనా చెప్పినట్లయితే don't worry. వాళ్ళని పట్టించుకోదు. They are reading a wrong value system. వాళ్ళు సరైన విలువల వ్యవస్థని కలిగి లేరు. Ask God, Lord, teach me the right value system. దేవుణ్ణి అడగండి, సరైన విలువలను నాకు బోధించండి అని. Lord, teach me the right value system. ప్రభువా నాకు సరైన విలువలను నేర్పించండి. What do you value, Lord? నీవు వేటికి విలువ ఇస్తావు? Yeah, for that we'll have to search the scriptures. దాని కొరకు మనం లేఖనాలని పరిశోధించాల్సింది. This is the file. ఇది అసలైన ఫైల్. Yeah, keep on seeing the file. వెతుకుతా ఉండాలి. What is the original rate? ఒరిజినల్ నిజమైన సరైనటువంటి వెల ఏంటి? Let me understand what all Jesus values. యేసు ప్రభు దేనికి సరైనగా విలువ ఇచ్చారు? For example, ఉదాహరణకి what are all the valuable things? ఏవైతే విలువైనయో Jesus says in Matthew chapter 5. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్తున్నారు యేసయ్య. Yeah, blessed are the pure in heart. పవిత్ర హృదయం కలిగిన వారు ధన్యులు. So are you purifying your heart? నీ హృదయాన్ని పవిత్రపరచుకుంటున్నావా? How to purify your heart? ఏ విధంగా పవిత్రపరచుకోగలవు? Ask God. దేవుని అడగండి. Lord, I have a wrong attitude against this person. ప్రభువా ఈ యొక్క వ్యక్తి పట్ల నాకు చెడ్డ వైఖరి ఉంది. Cleanse it, Lord. నన్ను కడగండి ప్రభువా. God cleanses it. దేవుడు పవిత్రీకరిస్తాడు. That is very valuable to God. అది దేవుని దృష్టిలో ఎంతో విలువైంది. Blessed are those who mourn. ఎవరైతే మొరపెడతా ఉంటారో, I mourn for my sin. నా పాపం కొరకు నేను దుఃఖపడతా ఉన్నాను. Oh, yesterday I have spoken in a wrong way. నిన్న నేను ఒక చెడ్డ విధంగా మాట్లాడాను. I have grief for that. దానికి నాకు దుఃఖం ఉంది హృదయంలో. That is valuable in the sight of God. అది దేవుని దృష్టిలో విలువైంది. Blessed are the peacemakers. పీస్ మేకర్స్, సమాధానపరచువారు ధన్యులు. Yeah, two people are fighting. ఇద్దరు పోట్లాడుకుంటున్నారు. Don't go and see, there's a saying in Tamil. తమిళ్లో ఒక మాట ఉంది. There's already fire is burning. మంట ఆల్రెడీ మండుతో ఉంది. You go and pour oil. వెళ్ళి దాంట్లో నూనె పోసినట్లయితే, Some people are like that. కొంత అలా ఉంటుంది. Yeah, daddy is scolding mommy. తండ్రి తల్లిని తిడతా ఉన్నాడు. And this the boy goes and gets some more points for daddy. Mommy did like that yesterday. She swore like that yesterday. ఈ పిల్లోడు వెళ్ళి వాళ్ళ నాన్నకి ఇంకొంచెం పాయింట్లు అందిస్తూ ఉంటాడు. అమ్మ నిన్ను అలా చేసింది, అలా చేసింది. What are you doing? నువ్వేం చేస్తున్నావు? You are pouring oil. నువ్వు నూనెను పోస్తున్నావు. So fire starts burning. ఇంకా అగ్ని ఇంకా రాచుకుంటుంది. And in God's sight, are you a valuable person? దేవుడు అడుగుతున్నాడు, నువ్వు ఒక విలువైన వ్యక్తివా? Is that type of character a valuable character? అలాంటి ఒక పద్ధతి సరైందా? No, it's an abomination. అది ఘనహీనమైంది. Yeah, whatever I say, it should bring peace. ఇక్కడ ఏం జరిగినా కానీ సమాధానం తీసుకొచ్చే వాళ్ళు ఉంటాయి. Some people, they will listen here. ఇక్కడ వింటారు, కొన్ని ఒక చోట go and tell there. వెళ్ళి ఇంకో చోట చెప్తా ఉంటారు. Listen there. అక్కడ వింటారు, go and tell there. ఇంకో చోటకి వెళ్ళి చెప్తారు. And after that what happens? ఏం జరుగుతుంది తర్వాత? There is a fight. అక్కడ వాళ్ళ మధ్య గొడవ ఏర్పడుతుంది. This person is not talking to that person. ఈ వ్యక్తి అతనితో మాట్లాడు. That sister is not speaking to this sister. ఆ సహోదరి ఈ సహోదరితో మాట్లాడదు. So far there was a good prayer meeting, now it is all stopped. ఒకప్పుడు మంచిగా ప్రార్థన జరిగేది, ఇప్పుడు అంతా ఆగిపోయింది. No fellowship in the church. సంఘంలో ఎక్కడ కూడా సహవాసం లేదు. Absolute dishonor to God. దేవునికి ఎంతో అవమానకరంగా ఉంటుంది. You have allowed the devil to have power over the church. అపవాదికి నీ సంఘం మీద శక్తిని కలిగేలాగా చేసావు. No Lord, we don't want to give room for devil. మనం అపవాదికి ఏ మాత్రం ఎడమేయకూడదు. Lord, we want to honor you. ప్రభువా మేము మిమ్మల్ని గణపరచాలి. You are coming to the church. నువ్వు సంఘానికి వస్తున్నావు. How to honor God? దేవుని ఎలా గణపరచాలి? By making peace.
ఎలా అంటే సమాధానపరచబడడం ద్వారా. I heard this story. ఒక కథను విన్నాను నేను. Yeah. There was a foreign Dorai. No, they call this Dorai. దొరలు ఉండేవాళ్ళు పాతకాలంలో. Telugu also is there? Yes, it is. Yeah. He's a Englishman. ఒక ఆంగ్ల వ్యక్తి ఉన్నాడు. This is before India got independence. భారతదేశానికి స్వతంత్రం వచ్చింది అని అన్నాడు. Yeah, today we are celebrating Independence Day. ఈ రోజు కూడా మనం స్వతంత్ర దినం. We are thankful to God for the freedom. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ స్వాతంత్రాన్ని బట్టి దేవుని కృతజ్ఞతగా ఉండాలి. This Dora had got a cook in his house. ఈ దొరకి ఆయన ఇంట్లో ఒక వంటవాడు ఉన్నాడట. They call him as a butler. అతన్ని బట్లర్ అని పిలుస్తారు వాళ్ళు. Yeah. And they had an accountant also. అతనికి ఇంట్లో ఈ చీటీలు రాయడానికి అంటే అతని accountant knows English. He is a degree holder. He is a degree holder. He knows English. ఓకే, ఈ పద్దులు రాసే అతనికి ఇంగ్లీష్ వచ్చు, అతను చదువుకున్నవాడు. And the butler doesn't know English. ఇంట్లో పని చేసే పనివాడికి మాత్రం ఇంగ్లీష్ రాదు. And sometimes the butler was very unhappy. ఒకరోజు ఆ బట్లర్ అంటే పని చేసేవాడు అంత సంతోషంగా లేడు. Maybe some problem in the home. ఇంట్లో ఏదో సమస్య ఉంది అతనికి. He was upset. అతను ఇబ్బందులుగా ఉన్నాడు. So he was bringing coffee to the Dorai. ఆ బట్లర్ ఆ పనివాడు ఏం చేశాడంటే దొరకి కాఫీ తీసుకొచ్చాడు. And while bringing, it fell down. అది తీసుకొస్తా ఉండగా అది పడిపోయింది. And the porcelain cup broke. ఆ మంచి చాలా విలువైన కప్పు పగిలిపోయింది. And Dora got angry. దొర దాని విషయంలో కోపపడలేదు. He started shouting at him. అతని Shouted at butler. ఓకే, ఆ దొర అతను ఏం చేశాడంటే అతని మీద అరిచాడు. Yeah, he started scolding him in English. తిడుతూ ఉన్నాడు ఇంగ్లీష్లో. This butler didn't understand. సో ఆ పనివాడికి అర్థం కాలేదు అది. So what is Dora telling? He's asking. ఇది ఇతని దగ్గరికి వచ్చి ఇంతకీ ఆ దొర ఏమంటున్నాడు అని అడిగాడంట. And he also started shouting in other language against Dora. ఈ పద్దులు రాసే అతను కూడా వేరే భాషలో ఇతని మీద తినడం మొదలు పెట్టాడు. If I leave this house, I have hundreds of houses. I can go and work anywhere. ఈ పనివాడు కూడా దొరని తిడతా ఉన్నాడు. అతనికి అర్థం కాని భాషలో, నువ్వు ఈ వదిలేస్తే ఇంకొక పని ఉంటుంది నాకు. Tell him to settle my salary. I will go today itself. నేను నా జీతాన్ని సెటిల్ చేసామని తీసుకుని వెళ్ళిపోతాను అంటున్నాడు. And Dora is asking, what is he shouting? ఇప్పుడు దొర ఏం అడుగుతున్నాడు అంటే అతనే వరుస్తున్నాడు అని ఇతను అడుగుతున్నాడు. So the accountant is telling Dora, ఈ పద్దులు రాసేవాడు చెప్తున్నాడు, sir, by mistake I have dropped the cup. అతను ఏం చెప్తున్నాడు అంటే తప్పు అనుకోకుండా కప్పు పడేసానని చెప్తున్నాడు. lot of burden in my mind. ఎంతో లోపల మనసులో తీరిక లేదు నాకు. And why I is getting so much angry? ఎందుకు అంత కోపంలో నన్ను తిడతావు అని అడుగుతున్నాడు. Hereafter I will be careful. కాబట్టి ఈసారి నువ్వు ఇంకోసారి జాగ్రత్తగా ఉంటాను. That's what he is telling. అది ఈ పద్దులు రాసే అతను చెప్పాడు. So his angry state came down. వెంటనే అతని కోపం అంతా దిగిపోయింది. Then that fellow butler is asking accountant, what is Dora is scolding me? ఇప్పుడు ఈ పనివాడు అడుగుతున్నాడు అనమాట, ఆయన నన్ను ఎందుకు తిడుతున్నాడు అని అడిగినప్పుడు Yeah, he is telling. అతను ఏం చెప్తున్నాడు అంటే, once I scolded because of my temperament. నా కోపంలో నేను ఏదో తిట్టాను. Why you are taking it seriously? దాన్ని నువ్వు ఎందుకు తీవ్రంగా తీసుకుంటావు? Forget it and start doing work. మర్చిపోయి నీ పని చేయడం మొదలుపెట్టు. Oh, okay. సరే. Then both were there in the palace. ఆ విధంగా వాళ్ళు సమాధానపరచబడ్డారు. Every time some problem comes, ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు the accountant will bring both of them together. ఈ పద్దులు రాసే అతను వాళ్ళిద్దరి మధ్య సమాధానం తీసుకొస్తున్నాడు. He is not pouring oil. అతను నూనె పోసేవాడిగా ఉండలేదు. He is removing the oil. ఆ నూనెని తీసేస్తున్నాడు. The fire comes down. ఆ విధంగా అగ్ని తగ్గిపోతుంది. Peace comes down. అక్కడ సమాధానం వస్తుంది. Are we making peace? నువ్వు సమాధానపరిచేవాడిగా ఉన్నావా? Blessed are the peacemakers. సమాధానపరిచేవారు ధన్యులు. Yeah. Blessed are those who are persecuted for righteousness. నీతి కొరకు హింసించబడేవారు ధన్యులు. They are all characters God values. దేవుడి యొక్క విలువల్లో అవన్నీ కూడా లక్షణాలుగా ఉన్నాయి. So that is transformation. ఆ విధంగా మనం రూపాంతరం పొందాలి. Having the correct value system of heaven. పరలోకపు యొక్క దృష్టిలో సరైన విలువలు కలిగి ఉండటం. Then God gives us an identity. ఇక్కడ యేసు ప్రభువుకి ఒక గుర్తింపు ఉంది. We'll turn to Revelation chapter 14. అదే 14వ అధ్యాయం ప్రకటన గ్రంథం చూసినట్లయితే, Yeah. What do we read? ఏం చదువుతాం? Yeah. So he gives them something on their forehead. వాళ్ళ నుదుటి మీద ఇచ్చారంట వాళ్ళకి. What is that? ఏంటది? It is the name of the Father. తండ్రి నామము. Yeah. How is it the name of the Father? తండ్రి నామము నొసలేంది ఎలా ఉంది? Vincent, son of heavenly Father. పరలోకము ఉన్న తండ్రి అని. Tell your name. నీ పేరు నువ్వు చెప్పు. Yeah, your name you tell. నా పేరు విజయ్ కుమార్. Son of heavenly Father.
విజయ్ కుమార్ తండ్రి పరలోకపు తండ్రి కుమారుడు. Why it is written in head, forehead? ఆ విధంగా తన యొక్క నొసల మీద రాయబడింది. Everybody should see. నొసల మీద రాయబడి ఉన్నదాన్ని ప్రతి ఒక్కరు That's చూడగలరు. why they write here. అక్కడ కరెక్ట్గా ఎదురుగా నొసల మీద రాయబడింది. That's why people put lot of marks on their forehead. కాబట్టి చాలా మంది వాళ్ళ గుర్తులు పెట్టుకుంటూ ఉంటారు The ఫోరెడ్. right mark is I am a child of God. సరైన గుర్తు ఏంటంటే నేను దేవుని కుమారుణ్ణి, He is my father. ఆయన నా కుమారుడు, That's the first verse. ఆయన నా తండ్రి అయినాడు. అది మొదటి వచనంలో ఉంది. Yeah. We read 9th verse also. 9వ వచనంలో కూడా There's another sign. మరొక గుర్తు ఉంది ఇక్కడ. Either in the forehead అయితే నుదుటి మీద or in the hand. లేకపోతే చేతి మీద. Yeah. Even Antichrist is also giving an identity. అంత్యక్రీస్తు కూడా ఒక ముద్రనిస్తున్నాడు. But we all should know him as our father. అయితే మనందరం కూడా మన తండ్రిగా మనం నొసలేదు. 1 John 3:1 says, మొదటి యోహాను 3:1 చెప్పబడింది. Behold, what manner of love the Father has shown that we should be called the sons of God. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించినో చూడండి, ఆయన మనల్ని తన కుమారులుగా తీసుకున్నాడు. So God is our father. దేవుడు మన తండ్రి అయి ఉన్నాడు. Even Matthew chapter 5 last few verses. మత్తయి సువార్త 5వ అధ్యాయం చివరి వచనాలు చూసినట్లయితే, If you love your enemy, నీ యొక్క శత్రువును if you ప్రేమించినట్లయితే, pray for those who persecute you, ఎవరిని హింసిస్తున్నారో వాళ్ళ కోసం ప్రార్థన చేసినట్లయితే, you do good to those who do evil, నీ కోసం చెడు చేసిన వాళ్ళని నువ్వు మంచి చేసినట్లయితే, you will be the sons of God. నువ్వు దేవుని కుమారుడిగా పిలువబడతావు. That is my identity. అది నా యొక్క గుర్తింపై ఉంది. Those are the value, correct value things. అవి సరైన విలువలు కలిగి ఉన్నట్టుగా ఉంటుంది. Not fighting for evil. ఈ Not fighting with the evil person. చెడు చేసిన వాళ్ళతో పోట్లాడడం కాదు, But overcoming evil by good. అయితే చెడుని మేలు చేయడం ద్వారా జయించడం. That is the identity every one of us should have. అందులో మనలో ప్రతి ఒక్కరికి అలాంటి గుర్తింపు కలిగి ఉండాలి. What is the meaning of written in head? Forehead. నొసటి మీద రాయబడిన దాని అర్థం ఏంటి? Others should know that my father is in heaven. ప్రతి ఒక్కరూ ఎరగాలి ఏంటంటే నా తండ్రి పరలోకమందున్నాడు. And the last thing, చివరి విషయం, the third verse. 3వ వచనం, They were all singing a new song. వారు ఒక కొత్త పాటను పాడుతున్నారు. A new song before God who is on the throne. సింహాసనం ఎదుట ఉన్న దేవుని ఎదుట కొత్త కీర్తన పాడుచున్నారు. That is worshiping God. అది దేవుని ఆరాధించడమైంది. That is a deep intimacy with God. దేవునితో యొక్క అత్యంత సన్నిహితమైన సంబంధం. Lord, I offer myself as a living sacrifice. ప్రభువా, నేను సజీవ యాగంగా మీకు సమర్పించుకుంటున్నాను. That is the true worship. అది దేవుని యొక్క నిజమైన వర్షిప్. Who are these people? ఎవరు ఈ మనుషులు? ఎవరు? These people are the disciples. వీళ్ళు దేవుని యొక్క నిజమైన శిష్యులై ఉన్నారు. They are not just interested to go to heaven. కేవలం పరలోకం వెళ్ళడానికి మాత్రమే ఆసక్తి కలిగిన They are వారు కాదు. interested to live heavenly life in this earth. వాళ్ళు పరలోక జీవితాన్ని ఈ లోకం మీద, భూమి మీద That జీవించడానికి is God's desire. ఇష్టపడే వాళ్ళు ఇది దేవుని యొక్క కోరిక అదే ఉంది. That is God's perfect will. అది దేవుని యొక్క పరిపూర్ణమైన చిత్తమై May ఉంది. God help every one of us to be a disciple. దేవుడు మనలో అందరం కూడా మన శిష్యులు ఉండేలాగా దేవుడు మనల్ని సహాయం చేయను గాక. So I have shown 3 groups of people in Revelation. ఈ ప్రకటన గ్రంథంలో 3 రకాలైన గుంపుల గురించి చూసాం. First group, grain. మొదటి గుంపు ధాన్యం వంటి వారు. Second group, grapes. రెండవ గుంపు ద్రాక్ష గెలలు వంటి వాళ్ళు. And third group, those who don't have deceit in their mouth. మూడవ గుంపు వారి నోటిలో కపటమే లేని వాళ్ళు. వీళ్ళు They follow the lamb wherever they go, wherever he goes. వాళ్ళు ఈ గొర్రెపిల్ల ఎక్కడికి వెళితే ఆ గొర్రెపిల్లని వెంబడించే వాళ్ళుగా ఉన్నారు. May God help us to live like that. దేవుడు మనకి ఆ విధంగా ఉండడానికి సహాయం చేయను గాక. God is looking for pure testimonies in these last days. ఈ అంత్య దినాల్లో దేవుడు పవిత్రమైన సాక్ష్యాన్ని మన నుంచి కోరుతున్నాడు. Shall we say, here am I, Lord? నేనున్నాను ప్రభువా అని చెప్పగలమా మనం? I am willing for such life, Lord. నేను అలాంటి జీవితానికి నేను ఆసక్తి కలిగి ఉన్నానని చెప్పగలను. I know with my power, with my strength I cannot live. నా శక్తితో, నా యొక్క బలంతో నేను ఆ జీవితాన్ని జీవించలేను. But with your strength and with your power I can live a life like నీ that. శక్తి, నీ బలం చేతనే నేను అలాంటి జీవితం జీవిస్తాను. That is a new covenant life. అది కొత్త నిబంధన జీవితం అయ్యింది. Shall we close our eyes and pray? మన కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. Our dear Heavenly Father, మా ప్రియ పరలోకపు తండ్రి, give us, Lord, a transformed mind రూపాంతరం చెందిన మనసును మాకు దయచేయండి ప్రభువా. and a transformed life, Lord. అలాగే రూపాంతరం చెందిన జీవితాన్ని మాకు దయచేయండి. We want to follow you wherever you go, Lord. మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెంబడించే వారంగా మేము ఉండాలి ప్రభువా. Your commandments are not burdensome. నీ యొక్క ఆజ్ఞలు భారమైనవి కావు. We surrender, Lord. We submit our lives. మా జీవితాలను మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి. Raise up disciples in all these places, Lord. ఈ ప్రాంతాలంతట్లో కూడా మీ శిష్యుల్ని లేపండి ప్రభువా. Glorify your name. మిమ్మల్ని మహింపరచులాగున In Jesus' name we pray. యేసు ప్రభు నామములో Amen. ఆమేన్. ప్రార్థిస్తున్నాం తండ్రి.